ఓకే, శ్రీమృజి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరేపల్లి నాగరాజు గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. సార్ నాగరాజు గారు అడ్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఒకటి బర్త్డే చెప్తాను సార్. సార్ మాట్లాడండి సార్. సో మీకేం అర్థం అవుతుంది ఉండబోతుంది ఏందని? మన వెస్టేజ్ సప్లిమెంట్స్ మనకు ఎక్సలెంట్. మన ఆర్గానిక్ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరం మనం వాడుకోవాలి. కెమికల్ లేని ప్రొడక్ట్ ఉంటుంది. మనకు తలనొప్పి గురించి చెప్తున్నా సార్. నేను సప్లిమెంట్స్ మనకు అందులో ఆర్గానిక్ ప్రొడక్ట్ పండ్లతోని ఏర్లతోని మనకు స్వచ్ఛమైన పండ్లు మనకు సప్లిమెంట్స్ తయారు చేసి మన గౌతంపల్లి సార్ దేవుడితో మనకు దేవుని కన్నా ఎక్కువ మనకి వివిధ వాళ్ళకు మనకు ప్రతి ఒక్క ఇంట్లో అనాథ రోగాలు ఎన్నెన్నో రోగాలు ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లం, పిసిఓడి ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ నాగరాజు. నాగరాజు ఈరోజు టాపిక్ ఏంది ఇప్పుడు? గుడ్ మార్నింగ్ టాపిక్ ఏంది ఇప్పుడు? సార్ సప్లిమెంట్స్ గురించి చెప్పాను సార్. ఏమవుతుంది సప్లిమెంట్స్ ఇప్పుడు వద్దు, మార్నింగ్ చెప్పు. సరే ఓకే ఓకేనా? ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఓకేనా? మార్నింగ్ చెప్పు. ఓకేనా? చందు సార్ రేపు కంటిన్యూ. ఓకే సార్. ఓకేనా? సబ్జెక్ట్ ఎటో వెళ్ళిపోతుంటుంది. ఓకే కంటిన్యూ. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో మీకేం అర్థం అవుతుంది ఫ్యూచర్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది? సో అందులో మన వెస్టేజ్ ఎలా ఉండబోతుంది, కంపెనీ సేల్స్ కానీ లేకపోతే మన ఆదాయాలు కానీ ఎలా ఉండబోతున్నాయి? సో మీకేం అర్థం అవుతుందో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడచ్చు. మీకు తెలిసిన రెండు మూడు విషయాలు మాట్లాడండి యాంటైజ్ చేసి. సో మీ ఫ్యూచర్ మీకు అర్థమవుతుంది కదా, కనీసం ఒక అంచనా ఉంటుంది కదా ఫ్యూచర్లో ఇలా ఉండబోతుందని. సో దాని గురించే మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళు కనీసం 2-3 కోడ్స్ అన్నా మాట్లాడండి. సో ఇలా ఉండబోతుందండి, నాకు అర్థమైంది ఇలా అని. సో థ్యాంక్ యూ అండి. ఒక యాంటైజ్ చేయండి అందరూ. సో మాట్లాడేవాళ్ళు. నారాయణ సార్ అడ్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 10 minutes మాట్లాడదాం. నేను హ్యాండ్ రైజ్ చేశాను సార్. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ మీద ఒక 10 minutes సార్. తర్వాత వేరే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు. వాళ్ళు నిరంజన్ సార్, మోహన్ సార్ వచ్చారంటున్నారు. సార్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మోహన్ సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. మోహన్ సార్ సబ్జెక్ట్ చెప్తారంటే ఓకే. అదే అడ్మిట్ ఇచ్చాను. మోహన్ సార్ అడ్మిట్ ఇచ్చాను. ఓకే, మోహన్ సార్ చేయలేదు సార్. కంటిన్యూ చేయండి. మోహన్ సార్ అన్మ్యూట్ అవ్వలేదు. నారాయణ సార్ కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ లేడీస్. వెల్కమ్ టు జూమ్ అండి. ఓన్లీ 85 members ఉన్నారండి. 7-11 అవుతుంది మేబీ మనకి. ఎందుకంటే ఈ టైం అనేది పాటించకపోవడం వల్ల సార్ మనకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయకపోతుంది. కొద్దిగా టైంకి ఇన్ టైంలో రాగలుగుతారు. మేబీ ఏదైనా నేర్పించండి అనేది కాన్సెప్ట్ మీద బెస్ట్ నడుస్తుంది సార్. సార్ వాళ్ళు కూడా లేడీస్ ట్రైనింగ్ అదే చెప్పారు. మేబీ ఇప్పుడు అయినా కూడా 84 members జాయిన్ అయ్యారు సార్. 7-11 అవుతుంది మళ్ళీ. ఎందుకంటే ఫ్యూచర్లో డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనం ఎంత టేక్ ఇట్ ఈజీగా తీసుకునే విషయం కాదు సార్. ఎందుకంటే మనిషి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ కానప్పుడు ఏది కూడా సక్సెస్ చిన్న పుస్తకం పెట్టేవాళ్ళు, అది రాసుకుని తెచ్చుకునే వాళ్ళం. మేబీ తర్వాత విలేజ్ వైజ్ నుంచి మండల హెడ్ క్వార్టర్కి వచ్చి ఏదో కొనుగోలు చేయగలుగుతున్నాం. బల్క్లో ఏది సబ్బు పేస్ట్లు కానీ, హెయిర్ ఆయిల్ కానీ, కుకింగ్ కానీ, ఎనీథింగ్ సార్. అంటే చిన్న షాప్ నుంచి, అంటే విలేజ్ షాప్ కాడి నుంచి మండల హెడ్ క్వార్టర్కి వచ్చేసాం. ఎస్ సార్. నువ్వు తర్వాత ఎప్పుడైతే మండల హెడ్ క్వార్టర్ నుంచి పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి పంపించినప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత ఈ బెస్ట్ ప్రైస్ కానీ డిమార్ట్లోకి వెళ్ళి అలవాటు పడుతున్నారు.
లేదంటే అప్పుడు డిమార్ట్ బెస్ట్ ప్రైస్ రాని టైంలో కూడా ఏం జరుగుతుందంటే బల్క్లో హోల్సేల్గా ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడి నుంచి పర్చేజ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చుకునే వాళ్ళం. మేబీ ఇప్పుడు ఏమొస్తుంది సార్, ఆన్లైన్లో ఫోన్ కాల్లో మనం ఆన్లైన్ బుక్ చేసిన వెంటనే మన ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి ఎంత మార్పు వస్తుందో. అంటే నెట్వర్క్ అనేది ఆటోమేటిక్గా ఎంత ఫాస్ట్ గ్రోత్ అవుతుందో. ఇప్పుడు ఆన్లైన్లో కూర్చొని ఇంటి దగ్గర కూర్చొని పిన్నెస్ కానీ భారీ ప్రాజెక్ట్ నుంచి చిన్న ఇంట్లో వాడుకునే గుండు సూది వరకు, అంటే చేతి పని చేసే సూది వరకు కూడా ఆన్లైన్లో వస్తుంది. అంటే ఎంత అప్డేట్ అవుతుంది. పల్లెటూరు కూడా ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ కొన్ని మీషో వీటి కోసం కానీ చాలా వచ్చేస్తుంది. కానీ మనం ఇంకా అప్డేట్ కాలేకపోతున్నాం. ఎందుకంటే మనలో క్లారిటీ మిస్ అవుతుంది. ఎస్ అది 2000 ఇప్పుడు మనకి ఎప్పుడు అవుతుందో డైరెక్ట్ సెల్లింగ్ ఆటోమేటిక్గా కొన్ని దేశాలు ఎప్పుడో స్టార్ట్ అయింది సార్. మేబీ మనమే దాని గురించి ఆలోచించడం అనేది దాన్ని అరుదుగా ప్లాన్ చేసుకుంటున్నాం. మేబీ మనం ఇంతే కనుక ఉన్నట్టయితే చేసేవాడు చేసుకుంటూ వెళ్తాడు, చూసేవాడు చూస్తూనే ఉంటాడు సార్. అలా అంత డైరెక్ట్ సెల్లింగ్ అంత గ్రోత్నెస్ ఉంది. ఎందుకంటే ఎంతగా ప్రాపర్గా లేకపోతే, విదేశాల్లో దీని యొక్క వన్ ఆఫ్ ద షేర్ పార్ట్ లేకపోతే, ఇండియన్ గవర్నమెంట్ లేట్ అయినా కూడా తెలుసుకొని ఎస్ ఎక్కడ నష్టపోతున్నాము, ఎందుకు మనం భారతదేశ డెవలప్మెంట్ కాలేకపోతుందని ఆలోచించుకొని ఏ గవర్నమెంట్ అయితే సరే మనకు ఇండియన్ గవర్నమెంట్ ఒక డైరెక్ట్ సెల్లింగ్కి మనకు అవకాశం చూడండి సార్ ఉంది. సో అందుకనే ఎలా ఉందంటే ఆ డైరెక్ట్ మార్కెటింగ్లో ఒకప్పటికి ఇప్పుడు మనం కంపెనీ స్టార్ట్ అయిన కాడి నుంచి సరే సార్ వాయిస్ క్లియరా? ఎస్ సార్, క్లియర్, బాగానే ఉంది. సార్ కంటిన్యూ చేయండి, బాగానే ఉంది వాయిస్. వాయిస్ క్లియర్ వస్తుందా? ఓకే సార్. అట్లనే ఏదైనా కంపెనీ పెట్టిన వెంటనే గ్రోత్ రావాలంటే కొంత సమయం పడుతుంది సార్. మనం కూడా ఏంటంటే ఈ రోజు వెంటనే పరిగెత్తమని సారోలు ఎప్పుడు చెప్పట్లేదు. ఎస్ ముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, దీంట్లో ఉన్నటువంటి మన వెస్టేజ్ ఏ రకంగా గ్రోత్ అవుతుంది, మనం ఎప్పుడు పెట్టాము, దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఐడెంటిఫై చేయండి. ఎస్ మీ యొక్క ఐడెంటిఫై చేయగలిగినప్పుడే, దీని యొక్క స్ట్రెంత్ స్టామినా తెలిసినప్పుడే మన యొక్క వర్క్ స్టార్ట్ చేసినప్పుడే ముందుకు వెళ్తాం సార్. ఎందుకంటే ఎప్పుడు 2004లో పెట్టింది, ఇప్పుడు ఎంత అయింది? 20 years సార్ కంపెనీ గ్రోత్ రావడానికి. సార్ మొన్న T20 క్వాలిఫై అయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సార్ దీపక్ సుధీర్ ఇదే చెప్పాడు, మన దేవుడు గౌతమ్ బాలి సార్ ఇదే చెప్పాడు, వెంటనే రాదు, కొద్దిగా ఓపు బట్టి నిలబడండి, మన నెంబర్ 1 స్థానంలోకి వచ్చేస్తుంది. ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది. వరల్డ్ వైజ్ గా ఎంత టాప్ 32 లోపల ఆల్రెడీ 20లో ఉండొచ్చు మేబీ, ఎందుకంటే మార్చ్ ఎండింగ్ లో క్లోజ్ అయింది కాబట్టి. అంటే రేపు ఇదే ఫిక్చర్ 2025 ఎండింగ్ లో ఒక్కసారి 2020 స్టార్టింగ్ లో చూడండి ఎంతవరకు గ్రోత్ వస్తుందో డైరెక్ట్ సెల్లింగ్ లో. ఇండియన్ పాలసీలో ప్రకారం కూడా అన్ని కూడా లీగల్ గా ఉండి కూడా మనకి ఎక్కడో ఫారిన్ కంట్రీలో నుంచి మన దాంట్లోకి రాలేదు సార్. మన భారతదేశంలో పుట్టి ఇండియన్ కంపెనీ అయ్యుండి గ్రోత్ గా ఇప్పుడు ఆల్రెడీ 9-10 దేశాలకు వెళ్ళి నియర్ బై త్వరలోనే ఒక 30-50 దేశాలకు వెళ్ళడానికి ఉన్న కంపెనీ ఆసామాసిక కంపెనీ కదా సార్ వెస్టేజ్ అంటే. ఎంత అవకాశం ఉందంటే ఒక ఆపర్చునిటీ, మన కంపెనీ విజన్ లో ఆలోచించడంలో లోపాలు ఉన్నాయి. కంపెనీ కూడా ఎక్కడ ఎస్ స్టార్టింగ్ లో కొద్దిగా తక్కువ ఉంటుంది, నిలబడటం వల్ల ఈ ఒక కంపెనీ ప్రమోట్ కావడానికి గుర్తింపు తెచ్చుకోవడానికి కొన్ని ఎంతో ఆర్గనైజర్స్ కష్టపడ్డారు సార్. ఎండిఎల్ కానీ కో ఫౌండర్స్ కానీ సార్ దీపక్ సుధీర్ గారు, కబీర్ సింగ్ కానీ జస్ట్ ఒక పాలసీలో చిన్న లోపాలు లేకుండా ఈ కంపెనీ వెస్టేజ్ పెట్టడానికి వాళ్ళ యొక్క పడ్డ ఇది కదా, దాదాపు ఈ 50 దేశాలు తిరిగారంటండి. ఒక 50 దేశాలు అంత ఆశామాషిగా పెట్టింది కాదు సార్. 50 దేశాలు తిరిగి స్టడీ చేసి దీన్ని ఏ రకంగా కొన్ని మిస్టేక్లు ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకొని ఎస్ నేను పెట్టే కంపెనీలో ఎలాంటి లోపాలు ఉండకూడదు, ఎస్ నేను పెట్టిన కంపెనీలు, ఎందుకంటే 50 దేశాల దగ్గర అన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కనుక్కొని సిఇఓలతో ఎండీలతో ఎలా ప్రాసెస్ చేసి ఏంటి ఎలా స్టార్ట్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా లేదా, నేను కూడా నా ఇండియన్స్ కి ఏదో ఇవ్వాలి, చాలా మంది పేదవాళ్ళకు ఉండిపోతున్నారని మార్పు చెందాలని చెప్పేసి కొన్ని దేశాలు తిరిగి ఒక గ్యాదర్ చేశారు సార్. అంత ఆశామేసి రాలేదు. వచ్చిన తర్వాత 20 మిస్టేక్లు కనుక్కున్నారు సార్. కొన్ని కంపెనీలు తిరిగి కొన్ని దేశాలు తిరిగి నియర్ బై 100 కంపెనీ డైరెక్ట్ మార్కెటింగ్ లో యొక్క కంపెనీ యొక్క సీఈఓలతో మాట్లాడి అన్ని రకాలు చేసిన తర్వాత ఎస్ ఆ 20 యొక్క తప్పులు మనం చేయకుంటే పేదవాళ్ళని ధనికులుగా చేయొచ్చు ఒకే తాటు చేత ఇండియాకి రావడం జరిగింది. తన యొక్క అనుభవాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. చెప్పిన వెంటనే ఎవరు కూడా బిలీవ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు కో ఫౌండర్ ఉన్నటువంటి
దీపక్ సూద్ గారు కానీ రమేష్ సింగర్ గారు చేయలేదు. 2-3 months కూడా సార్ని ఇబ్బంది పెట్టారంట. మేము ఎందుకంటే ఏమో సార్ మీరు చెప్తున్నారు, ఏదైనా కంపెనీ అనేది ఏదో లోపం ఉండాలి కదా, అలా లోపం లేకుండా చేయాలంటే అది బిజినెస్ ఎలా అవుతుంది, మనకు అది తప్పదు కదా. బిజినెస్ స్ట్రాటజీ అంటేనే కొంచెం చిన్న ఆపత్తుల్లో కానీ కొంచెం ఇదిగా ఉంటుంది కదంటే, ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఆపత్తు వాడే పని లేదు, పేదవాళ్ళతో ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే పని లేదు. ఎస్, అలాంటిది నేను ఆలోచించాను. కొన్ని దేశాలు తిరిగిన తర్వాత మనకు ఒక గైడెన్స్ 20 మిస్టేక్ ఉంది, అది చేయకుండా ఉంటే చాలు, మనకు లాభాపేక్ష అవసరం లేదు. ఎస్, మార్చే అవకాశం ఉంది. మనం ఏదో ఇచ్చిపోదామని ఆలోచనతో నేను స్టార్ట్ చేస్తాను, మీరు నాకు సహకరించమంటే వాళ్ళు 2-3 నెలలు సహకరించలేదు. అయినా కూడా సార్ యొక్క మీరు ఇచ్చిన ఇకపై నేను స్టార్ట్ చేస్తానని వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న బంగారం కానీ సార్ అంతకుముందు బిఫోర్ కంపెనీలో సంపాదించిన సంపాదన మొత్తాన్ని కూడా తీసుకొచ్చి పెట్టుబడిగా పెట్టాడు సార్. అంటే తన కష్టాన్ని పెట్టుబడిగా పెట్టాడు. ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది నవ్వారు, చాలా మంది చేశారు, అన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు, ఏంద్రా పిచ్చోళ్ళు అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు. కానీ తన విజన్ ఆలోచించాడు. ఎస్, ఎప్పుడైనా సరే వెస్టేజ్ అనేది వరల్డ్ లో నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతుంది. ఎస్, ఇండియాలో నెంబర్ 1 అవుతుంది, అట్నే వరల్డ్ కూడా టాప్ 10 లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు సార్ ఊహించారు? ఏది బిఫోర్ 20 years క్రితమే అలా ఊహించుకొని పెట్టింది సార్. మన వెస్టేజ్ కంపెనీ అంత ఆశామాషి పెట్టింది అయితే కాదు. ఎస్, తను ఆలోచించాడు. ఇప్పుడు రాకపోయినా మనం విత్తనం వేసి ఇంటికి రాగానే ఏమంటే మొలక రాదు సార్, మొలక వచ్చిన వెంటనే ఏమంటే పంట దిగుబడి రాదు. ఎన్నో ఏయో ప్రయోజనాలు కోరాలి. ఆ చిన్న చిన్న చీమలకి పురుగులకి అన్ని తట్టుకుని నిలబడితే ఒక మొక్క వచ్చిన ఫలాలు అందిన వెంటనే మనం వాళ్ళ ఇంటికి వచ్చేది. చూడండి, ఎప్పుడో పెట్టిన కంపెనీ ఇప్పుడు ఈ స్థాయిలో రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది. మరి వెంటనే మన వెస్టేజ్లో జాయిన్ అయిన వెంటనే రావాలంటే ఎలా వస్తుంది? సో అందుకని ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన, దీనిలో అంత ఆశమాషి తీసుకున్న కంపెనీ కాదు సార్ ఇది. నెట్ ఆటోమేటిక్ ఆలోచన ఇప్పటికే అన్ని ఆన్లైన్ సర్వీస్ అవుతుంది. ఇది ఆలోచించే రేపు June 2 మన కంపెనీలో 20 సంవత్సరాలు 20 years కంప్లీట్ అవుతున్న సందర్భంలో మనం చెప్పే వ్యాప్ కూడా స్పీడప్ కాకుండా ఆన్లైన్ సర్వీస్ కానీ ఎక్కడ కూడా మనకు డిఎల్సిపిలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే రెక్టిఫై చేసుకొని మన అన్నిటికీ ఆన్లైన్ చేసుకుంటే వెంటనే వచ్చే విధంగా కూడా మేబీ దేశం అంతా కూడా నెట్వర్క్ తయారు చేస్తుంది సార్ మన కంపెనీ. కానీ మనం దాంట్లో వర్క్ చేయడమే మనకు లేట్ అవుతుంది. సో ఐడియా వేయడం కానీ అంతకుముందు బిఫోర్ సార్ వాళ్ళు చెప్పినప్పుడు గౌరవమేంగా చెప్పారు, ఆల్రెడీ ఒక ఐడియా వేయాలంటే డిఎల్సీ వాళ్ళు ఫామ్ తీసుకొచ్చి వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొచ్చి ఇచ్చి ఇవ్వాలంట. కానీ ఇప్పుడు మనకు అలా లేదు, జస్ట్ ఐడియా వేయాలంటే ఓన్లీ 1 minute కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇప్పటికి అప్పుడు సార్ ఉన్న టైంలో, సార్ తీసుకున్న టైంలో ఇన్ని మీటింగ్స్ కానీ, ఇన్ని వెబినార్స్ కానీ, ఇన్ని జూమ్ మీటింగ్స్ కానీ లేవు. చూడండి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో. వాళ్ళు నడిచిన ముళ్ళపాటు నడిచారు, మనకు పూలపాటు పరుచుకుంటూ వెళ్ళారు. కానీ మనం నడవడంలో తప్పుడు అడుగులు వేస్తున్నాం సార్. అందుకని మంచి గ్రోత్ ఉన్న కంపెనీ గురించి ఆలోచించుకోండి, ఓకేనా? అంతగా మార్పు చెందుతున్నటువంటి వాటిలో మన కంపెనీలో వెస్టేజ్లు ఉన్నందుకు చాలా కంపెనీలు ఈ రిజిస్టర్ చేస్తున్నాం సార్, కానీ ఏది కనపడలా. బైనార్కల్ సిస్టమ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎక్కడైనా సరే కంపెనీ సిస్టంలో మార్పు వచ్చింది. ఎక్కడైనా చూడండి, 2 ప్రొడక్ట్లో దమ్ము ఉండాలి, సిస్టంలో దమ్ము ఉండాలి. ఈ 2 ఉంది, కానీ మనలో ఉందా లేదా ఆలోచించుకోండి. వెస్టేజ్ విజన్ ఉంది, ఆటోమేటిక్. సార్ చెప్తున్నాడు మీరు నిలబడండి. నేను ఈ స్టేజ్ రావడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది, మీరు రావడానికి కొంతమంది కొద్దిగా ఒక అడుగు ముందుకు వస్తారేమో, కానీ మీరు రావడం అనేది పక్కా. మీరు చేయాల్సిన మీరు చేసుకోండి. మీ గురించి మీ లైఫ్ గురించి నేను ఆలోచిస్తానని మన V20లో కూడా చెప్పడం జరిగింది సార్. సో అందుకనే తప్పనిసరిగా డైరెక్ట్ మార్కెటింగ్ లో మనం ఎంతవరకు ఉన్నాం. ఫ్యూచర్ లో 2025 దాటిన తర్వాత ఒక ఐడి దొరకాలంటే చాలా కష్టం సార్ మనకి. ఇప్పుడు ఏదో మనం ఈజీగా ముందుకు వెళ్తున్నాం, కానీ ఒక ఐడి మనకు దొరకాలంటే చాలా రేర్ అవుతుంది వాస్తవం చెప్పాలండి. ఎందుకంటే ఇప్పటికే ఎక్కడ మీటింగ్లకు వెళ్ళిన ట్రైన్లో పరిచయం అడుగుతున్నా కూడా ఎస్ మీకు చేస్తూనే ఉన్నాం, మీ ప్రోడక్ట్ కొనుక్కున్నాం కానీ బిజినెస్ చేయట్లేదు, మాకు ఐడియా ఉంది మీ ప్రోడక్ట్ కొనుక్కున్నాం కానీ బిజినెస్ చేయట్లేదు. ఇది తప్పితే మాకు ఐడియా లేదనే మాట రావట్లేదండి. అంటే ఇప్పుడు ఇలా ఉందంటే రేపు 2025లో మంచి ఇన్కమ్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎంతవరకు ఐడియాలు దొరుకుతాయి చూడండి ఒకసారి. ఇంకా సార్ చంద్ర సార్ హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ప్రెజెంట్ సార్ వచ్చారా? సార్ వచ్చాను సార్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చాను. ఇంకెవరు సబ్జెక్ట్ చెప్పడం రాలేదని ఇది ఒక 10 minutes చెప్పాను. సారీ హ్యాండ్ రైజ్ చేశారు చూడండి సార్ ఒకసారి. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీం రెడ్డి, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మోహన్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్.
ఇచ్చాను సార్, అడ్మిట్ ఇచ్చాను, అది అడ్మిట్ అవ్వట్లేదు అనుకుంటా. సార్ మోహన్ సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి ఒకసారి. ఓకే సార్, నో ప్రాబ్లం. ఆ సార్ తర్వాత ఇవ్వండి మరి. నేను ఒక 2 minutes మాట్లాడతాను. ఓకే సార్, కంటిన్యూ. నాకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ వల్ల ఏమర్థమైందంటే, మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఎక్కడ ఉంది అంటే, నేను కొన్ని విషయాలు గ్రహించాను. ఏంటి అంటే, ఎవరు నీ దారి మార్చేది, నీ యొక్క లైఫ్ మార్చేది ఎవరంటే వెస్టిజ్ అని చెప్పొచ్చు. నీ కళలు నెరవేరేది ఎక్కడ అంటే వెస్టిజ్ లో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న పని వల్ల ఎవరైనా సరే గుర్తుంచుకోండి, ఇప్పుడు జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు చేస్తున్న జాబుల వల్ల కానీ, మీరు చేస్తున్న ఏ వర్క్ అయినా ఉండాలి, మీరు చేస్తున్న ఏ బిజినెస్ అయినా ఉండాలి, మీ యొక్క కళలు నెరవేర్చుకునే అవకాశం మాత్రం మీరు చేస్తున్న పనిలో సాధ్యం కాదు. 100% మన కళలు నెరవేర్చుకునే అవకాశం ఎక్కడ ఉందంటే వెస్టిజ్ లో ఉంది. లగ్జరీ కార్, లగ్జరీ లైఫ్, లగ్జరీ హౌస్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన తలరాత మారిపోయేది ఎక్కడంటే వెస్టిజ్ లోనే ఉంది. బిలీవ్ చేస్తే, నమ్మితే, వెస్టిజ్ ని నమ్మి వర్క్ చేస్తే ఖచ్చితంగా తలరాత మార్చుకునే అవకాశం ఉంది. నేను డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో గ్రహించిన విషయాలు మీకు చెప్తున్నాను నేను. ఇక నీ జీవితం మార్చుకునే అవకాశం ఎక్కడ ఉంది అంటే వెస్టిజ్ లోనే ఉంది. ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబ్ లో లేదు, అది సాధ్యం కాదు కూడా. ఇక నీ జీవితంతో పాటు కొంతమంది జీవితాలను మార్చే అవకాశం ఎక్కడ ఉందంటే వెస్టిజ్ లోనే ఉంది. ఏ జాబ్ లో లేదు. ఎందుకంటే జాబ్ నువ్వు చేస్తావు, నువ్వు ఒక్కడివే జాబ్ చేస్తావు, కానీ నువ్వు వేరే వాళ్ళకి జాబ్ ఇవ్వలేవు, వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వలేవు. కానీ వెస్టిజ్ లో ఎవరైతే ఐడి తీసుకొని వర్క్ చేస్తారో వాళ్ళు బాగుపడుతూ వాళ్ళతో పాటు కొంతమంది జీవితాలను మార్చే అవకాశం ఎక్కడ ఉందంటే వెస్టిజ్ లోనే ఉంది. ఫ్రీడమ్ లైఫ్ ఎక్కడ ఉందంటే వెస్టిజ్ లోనే ఉంది. ఎందుకంటే ఏ జాబ్ లో ఉంది చెప్పండి ఫ్రీడమ్ లైఫ్? ఏ బిజినెస్ లో ఉంది చెప్పండి? ఎక్కడ లేదు. ఇది 100%. మధ్యలో ఒక కాల్ వచ్చింది. వాయిస్ క్లియర్ ఉందా సార్? ఓకే సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూడండి, ఫ్యామిలీ ఫ్రీడమ్ ఎక్కడ ఉందంటే వెస్టిజ్ లో ఉంది. ఎందుకంటే బయట ఒక ఏ వర్క్ అయినా చేయండి, నువ్వు వెళ్ళి పని చేయాల్సి వస్తుంది. ఒక జాబ్ చేయండి, ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు, ఎప్పుడు ఎక్కడ బతుకుతామో కూడా తెలియదు. చూడండి, ఇక్కడ ఫ్యామిలీ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే వెస్టిజ్ లో మాత్రమే ఉన్నాయి. ఇది వినే వాళ్ళకు కొంచెం వేరేలా అనిపించవచ్చు, కానీ నమ్మిన వాళ్ళకు మాత్రం వెస్టిజ్ లో అంత వండర్ఫుల్ లైఫ్ ఉంది. ఇక ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఎక్కడుందంటే వెస్టిజ్ లోనే ఉంది. ఎందుకంటే వెస్టిజ్ లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఆర్గానిక్ వస్తువులు కాబట్టి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏవో కొన్ని వస్తువులు వాడక తప్పదు. బయట మనం అన్ని రకాల కెమికల్ వస్తువులు వాడుతున్నాం. ఇది కూడా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లోనే సాధ్యమవుతుందని చెప్పి నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీలో ఒక ఆర్గానిక్ వస్తువు వచ్చేసి మనం వాడుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం కూడా ఉందంటే ఇంతకంటే ఏం కావాలి? కంపెనీ ప్రొఫైల్ గురించి మనకి ఇంతకుముందు నారాయణ సార్ చెప్పాడు. కానీ నేను డైరెక్ట్ సెల్లింగ్ లో గ్రహించిన విషయాలంటే ఇప్పుడు మీకు చెప్పేవి. మరి ఆరోగ్యాన్ని బయట ఎక్కడ కాపాడుకుంటాం? ఏమైనా జాబ్ చేస్తే ఏమైతుంది? ఆరోగ్యం వస్తుందా? ఇక్కడ కేవలం వస్తువులు వాడితేనే ఆరోగ్యము, ఆదాయము, ఫ్రీడమ్ లైఫ్, కొంతమంది జీవితాలను మార్చే అవకాశం, నీ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకోవడం, ఇవన్నీ కూడా కేవలం వెస్టిజ్ అనే షాప్ చేంజ్ చేసుకుంటే ఎన్ని సాధ్యం అంటే అర్థం చేసుకోండి. మరి లక్షలలో ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఎక్కడ ఉంది? ఏ జాబ్ లో ఉంది? ఏ బిజినెస్ లో ఉంది? ఏ పాలసీలో ఉంది? ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. వాస్తవానికి చెప్పాలంటే ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది.
కొన్ని ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, లేకపోతే మనకు ఉన్నటువంటి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. వాటి వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేయలేకపోతున్నామా అని బాధ. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలిసి కూడా తప్పు చేస్తున్నామా అనే బాధ. కొంతమంది అవకాశం ఉండి చేయలేకపోతున్నారు, కొంతమందికి అవకాశం లేక చేయలేకపోతున్నారు. ఇది మనం చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే ఇది. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎవరైతే నమ్మకం తీసుకొని నమ్మి వర్క్ చేస్తారో 100% ప్యాసివ్ ఇన్కమ్, లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక కలెక్టర్, ఒక ఐపీఎస్ వాళ్ళకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి అట్లా లక్షల ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఎక్కడ ఉంది? ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో తప్ప ఎక్కడైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మరి పెట్టుబడి లేకుండా బిజినెస్ ఎక్కడైనా ఉందా? పెట్టుబడి లేకుండా జీవితాన్ని మార్చుకునే అవకాశము వెస్టేజ్ లో తప్ప ఎక్కడైనా ఉందా? ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటే మీకు అనిపించవచ్చు నేను చెప్పేది అక్షరాల నిజం. ఇప్పుడు చెప్పేవన్నీ ఎక్కడ జరుగుతాయంటే కేవలం వెస్టేజ్ లోనే జరుగుతాయి. వెస్టేజ్ అంటే ఏంటి? ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ. ఎవరైనా అనుకున్నారా 2004 లో 6గురుతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 5 కోట్ల మందికి వెళ్ళిపోతుందని ఎవరైనా ఊహించారా? కంపెనీ ఉంటుందో పోతుందో అని ఎంతో మంది నమ్మలేక ఈ కంపెనీలో చేరలేకపోయినారు, ఈ వస్తువు వాడలేకపోయినారు. కానీ ఎవరైతే నమ్మి వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కోట్లలో లక్షలలో ఇన్కమ్ తీసుకుంటున్నారా లేదా? ఈ రోజు కూడా మనం కొంతమందికి చెప్పినప్పుడు దాని గురించి బిలీవ్ చేయని వాళ్ళంతా అక్కడే ఉంటారు, చూస్తూ ఉంటారు. దీన్ని నమ్మి వర్క్ చేసిన వాళ్ళు ఈ రోజు కాకపోయినా ఇంకా 5 సంవత్సరాలకైనా జీవితాన్ని మార్చుకుంటారు. ఇప్పుడు చెప్పాను కదా నేను, కొంతమంది జీవితాలను మార్చే అవకాశం కూడా నువ్వు కొంతమంది కల్పించవచ్చు. ఎక్కడ? నువ్వు నిలబడితే. వెస్టిజ్ అనే నెట్వర్క్ లో నువ్వు నిలబడితే. మరి విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కడ ఉందంటే వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేయడం వల్లనే విదేశాలకు కూడా వెళ్ళి రావచ్చు. అంటే ఒక్కసారి ఆలోచించాలి. మరి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ తప్ప నువ్వు ఏదైనా జాబ్ చేస్తేనో, ఏదైనా బిజినెస్ చేస్తేనో పెట్టుబడి లేకుండా, నీ సొంత డబ్బులు లేకుండా నువ్వు విదేశాలకు వెళ్ళి రాగలవా? క్వశ్చన్ వేసుకోండి. ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. అంటే ఈ మాటలు వినడానికి వేరే ఉంటది కానీ వెళ్ళొస్తామా? నెలకు ఒక 1500 2000 సామాన్లు షాపింగ్ చేసుకుంటూ నీకు తెలిసిన వాళ్ళకి చెప్పి నెట్వర్క్ పెంచుకోవడం వల్ల ఇప్పుడు మీకు చెప్పాను కదా అవన్నీ వస్తాయి. మరి 3 తరాల భవిష్యత్తు ఉంది అంటే ఎక్కడ ఉంది? ఏ జాబ్ లో ఉంది? ఈ రోజు నువ్వు జాబ్ చేస్తున్నావు, ఒక ఐపీఎస్ జాబ్ చేస్తున్నావు, ఐపీఎస్ నువ్వు ఐఏఎస్ అనుకోండి, పెద్ద కళలే కన్నావు. మరి నీ కొడుకుకి వస్తుందా ఐపీఎస్? గ్యారంటీ ఏమైనా ఉందా? నీ కూతురుకి వస్తుందా డాక్టర్ జాబ్? నువ్వు లాయర్ అయితే నీ కొడుకు లాయర్ అవుతాడా? కాలేడు. కానీ ఇప్పుడు నువ్వు నెట్వర్కర్ అయితే నీ కొడుకు కూడా నెట్వర్కరే. నువ్వు ఎంత ఫ్రీడమ్ లైఫ్ అనుభవిస్తున్నావో రేపు నీ 3వ తరం కూడా అంతే ఫ్రీడమ్ లైఫ్ అనుభవిస్తుంది. ఇప్పుడు నువ్వు ఎంతమందికి ఉపాధి కల్పిస్తావో రేపు తర్వాత నీ తరం కూడా అందరికి ఉపాధి కల్పిస్తుంది. ఇప్పుడు నువ్వు ఎంత ఫ్యామిలీ ఫ్రీడమ్ ఇస్తున్నావో నీ నెక్స్ట్ తరాలు కూడా ఫ్యామిలీకి ఫ్రీడమ్ లైఫ్ అందిస్తాయి. మరి ఏ జాబ్ లో ఉంది? ఏ బిజినెస్ లో ఉంది? ఒక బిజినెస్ చేయాలంటే మనం వెళ్ళి వర్క్ చేయకుండా బిజినెస్ నడుస్తుందా? పెట్టుబడి లేకుండా బిజినెస్ నడుస్తుందా? మరి ఇక్కడ వెస్టిజ్ లో ఏం పెట్టుబడి పెడుతున్నాం? ఈ రోజు నీకు స్కిల్స్ ఉండొచ్చు, రేపు నెక్స్ట్ నీ కొడుకు స్కిల్స్ ఉంటాయని ఉందా? ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ గా తప్పుగా అనుకోవద్దు. నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అతని కొడుకు లోకేష్ నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకు ఉన్న స్కిల్స్ లోకేష్ ఉన్నాయా? అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. నువ్వు ఏ జాబ్ చేసినా కానీ, ఏ బిజినెస్ చేసినా నీకున్న స్కిల్స్ నెక్స్ట్ తరానికి లేకపోవచ్చు. కానీ ఇక్కడ వెస్టేజ్ లో మాత్రం నువ్వు ఉన్నప్పుడు ఒక నెట్వర్క్ ఏర్పరిచి చనిపోయినా కానీ నీ నెక్స్ట్ తరం కూడా అదే నెట్వర్క్ నమ్ముకొని బతుకుతుంది. ఇంట్లో కూర్చొని హ్యాపీగా వాళ్ళు వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కింద వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మరి ఇంత 3 తరాల భవిష్యత్తు ఉన్నప్పుడు, 3 జనరేషన్ ప్లాన్ ఉన్నప్పుడు మరి నెట్వర్క్ సిస్టమ్ లో చేయాలా వద్దా? మరి ఇప్పుడు చదువు లేకుండా, నైపుణ్యం లేకుండా ఎక్కడైనా
గొప్ప స్థాయికి ఎదిగే అవకాశం ఎక్కడైనా? ఒక కూలి పని చేసుకునేవాడో లేకపోతే ఒక 10th క్లాస్ బిలో చదువుకున్నవాడు ఎవడైనా సరే లక్షలలో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఎక్కడైనా ఉందా? కష్టపడకుండా, ఏ కష్టం చేయకుండా, ఏ బిజినెస్ చేయకుండా, మరి పెట్టుబడి లేకుండా, కేవలం నిత్యావసర వస్తువులు వాడుకుంటూ కొంతమందికి చెప్పి నెట్వర్క్ పెంచి ఆ కొంతమంది మరికొంతమంది ఈ విధంగా ఎవరి నెట్వర్క్ వాళ్ళు పెంచుకోవడం వల్ల ఈ రోజు లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. ఎంతో మంది ఇల్లిటరసీ పీపుల్ గురించి, వాళ్ళు పిండిగిని నడిపే వ్యక్తి 13 లక్షలని, క్యాబ్ డ్రైవర్ 9 లక్షలని, ఈ విధంగా మనం రకరకాలుగా చెప్పుకుంటున్నాం. వాళ్ళ నోటి మాటలతో మనం వింటున్నాం. అయినా మనం బిలీవ్ చేయట్లే, అయినా మనము నమ్మడం లేదు. మరి నెట్వర్క్ మార్కెటింగ్ తప్ప వేరే ఎక్కడైనా అది సాధ్యం అవుతుందా? మనం చెప్తాం బీబీ మేడం గురించి, 2nd క్లాస్ చదువుకున్నదని. మరి బయట ఎవరైనా 2nd క్లాస్ చదువుకున్న వారు 4 లక్షలు సంపాదించే వాళ్ళు ఎవరైనా చూపించండి. ఇది ఎవరికి వాళ్ళే అనుకోండి, నా గురించి కాదు, నేను చెప్తున్నాను కాదు, ఎవరికి వాళ్ళు అనుకోండి. ఇది మనందరికీ సాధ్యం. అర్థమవుతుందా? మరి లగ్జరీ లైఫ్ అనుభవించే అవకాశం ఎక్కడ ఉందంటే వెస్టిజ్ లోనే ఉంది. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తాను చూడండి. మీ మనసులో అనుకోండి, ఇవన్నీ నాకు సాధ్యమైతే అని. ఏంటి? ఎవరు నీ రాత మార్చేది? నీ మనసులో అనుకో, వెస్టీజ్. ఎవరు నీ దారి మార్చేది? వెస్టీజే. నీ కళలు నెరవేరేది ఎక్కడ? వెస్టీజ్ లోనే. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో కాదు, నువ్వు చేస్తున్న జాబ్ లో కాదు. 100% నిజం. నీ జీవితం మార్చుకునే అవకాశం ఎక్కడ ఉందంటే వెస్టీజ్ లోనే ఉంది. ఎందుకంటే ఏ పెట్టుబడి లేకుండా, ఏది లేకుండా నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం వెస్టీజ్ లోనే ఉంది. మరి నీతో పాటు కొంతమంది జీవితాలను మార్చే అవకాశం ఎక్కడ ఉందంటే వెస్టీజ్ లోనే ఉంది. ఫ్రీడమ్ లైఫ్ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులలో ఫ్రీడమ్ లైఫ్ లేదు, కానీ వెస్టీజ్ లో ఫ్రీడమ్ లైఫ్ ఉంది. నీకు నచ్చినప్పుడు వెళ్ళి పని చేయొచ్చు. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఫ్యామిలీ ఫ్రీడమ్, జాబ్ ఫ్రీడమ్. ఇంతకంటే ఫ్రీడమ్ లైఫ్ అనేది ఎక్కడైనా ఉంటే చెప్పండి, నాకు కూడా, నేను కూడా వెళ్తాను. మరొకసారి గుర్తు చేస్తున్నా, అర్థమవుతుందా? ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లో నేను గ్రహించిన విషయాలు మీకు చెప్తున్నాను. మరి ఎక్కడైనా సరే డబ్బులు వస్తాయేమో, కానీ ఆరోగ్యం ఎక్కడొస్తుందో చెప్పండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లక్షలు సంపాదిస్తాడేమో, కానీ ఆరోగ్యం సంపాదిస్తాడా? లేదు. మరి ఇక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, లేకపోతే ఒక డాక్టర్ అయినా, ఇంకెవరైనా సరే, ఒక ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా, ఏ జాబ్ పర్సన్ అయినా, ఏ బిజినెస్ మ్యాన్ అయినా నిత్యావసర వస్తువులు వాడతారో వాడడం. మరి ఇప్పటి వరకు అన్ని కెమికలే వాడితే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. మరి వెస్టీజ్ లో ఆర్గానిక్ వస్తువులు కాబట్టి ఆరోగ్యం కాపాడుకుంటూ ఆదాయం తీసుకునే అవకాశం ఇక్కడ తప్ప ఎక్కడైనా ఉందా? ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. మరి పెట్టుబడి లేకుండా చేసే బిజినెస్ ఎక్కడ ఉందంటే వెస్టీజ్ లోనే ఉంది. 3 తరాల భవిష్యత్తు ఎక్కడ ఉందంటే వెస్టీజ్ లోనే ఉంది. మీకు చెప్పాను కదా. మరి చదువు సంధ్య లేకుండా, చదువుతో అవసరం లేకుండా, గొప్ప గొప్ప చదువులతో సంబంధం లేకుండా జీవితాన్ని మార్చుకునే అవకాశం ఎక్కడ ఉందంటే వెస్టీజ్ లోనే ఉంది. ఎందుకంటే చదువుతో సంబంధం లేదు, నోటి మాటలతో సంబంధం. ఇక్కడ నువ్వు వాడిన వస్తువుల గురించి 10 మందికి చెప్పడమే, కానీ ఇంగ్లీష్ మీడియం చదివినవా, తెలుగు చదివినవా, హిందీ వచ్చా, అదంతా అవసరం లేదు. చదువుతో సంబంధం లేదు. నెక్స్ట్, లగ్జరీ లైఫ్, లెజెండరీ లైఫ్ అనుభవించే అవకాశం ఎక్కడ ఉందంటే వెస్టీజ్ లోనే ఉంది. మరి నేను ఒక క్వశ్చన్ వేస్తాను, మరి మనము ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసుకోండి. వెస్టీజ్ కాకుండా, ఇప్పుడు నేను వెస్టీజ్ లో ఇవన్నీ వస్తాయని చెప్పాను కదా, మరి వెస్టీజ్ కాకుండా మరి మనం ఏం చేస్తే పైవన్నీ వస్తాయి? వెస్టీజ్ కాకుండా ఇప్పుడు మరి మనం ఏం చేస్తే పైవన్నీ వస్తాయి? ఇప్పుడు నేను చెప్పాను కదా, అవన్నీ ఎలా వస్తాయి? ఇప్పుడు మీరు చేస్తున్న పని వల్ల, జాబ్ వల్ల, బిజినెస్ వల్ల వస్తాయా? 3 విదేశాలకు వెళ్ళి రాగలరా? లగ్జరీ లైఫ్ అనుభవించగలుగుతారా? లగ్జరీ కార్ కొనగలుగుతారా? లగ్జరీ హౌస్ తీసుకోగలుగుతారా? మీరు చేస్తున్న పని వల్ల అవన్నీ సాధ్యం అవుతాయా? క్వశ్చన్ వేసుకోండి. క్వశ్చన్ మీకే వదిలిపెడుతున్నా. కేవలం ఇక్కడ చేయవలసిన పని ఏముంది సార్? వెస్టీజ్లా లక్షల పెట్టుబడి పెట్టడమా? కాదు కదా.
కేవలం వెస్టీజ్ షాప్ లో మనకు అవసరం ఉన్న నిత్యావసర వస్తువులు వాడుతూ మనకు తెలిసిన వారికి చెబితే సరిపోతుంది. ఏం చేయాలి? ఇంతకంటే సింపుల్ గా బిజినెస్ ఎక్కడైనా ఉందా? నోటి మాటలతోనే జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడుతున్నాం? ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి, ఇన్క్లూడింగ్ మీ, నేను కూడా. ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటే, నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలంటే, 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలి ఆలోచించండి. 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఏ చదువు లేకుండా, ఏ నైపుణ్యం లేకుండా, ఏ బిజినెస్ చేయకుండా, ఒక గొప్ప పోస్ట్ లో గొప్ప జాబ్ చేయకుండా 1,00,000 రూపాయలు సంపాదించగలుగుతావా నెలకి? లేదు కదా. మరి ఇక్కడ లక్షలలో ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో చేయవలసింది ఒక్కటే పని నేను గ్రహించింది, మైండ్ సెట్ మార్చుకోవడమే. మనం ఏం చేయాలో అవన్నీ ఇంతసేపు చెప్పినవన్నీ సాధించాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటి మైండ్ సెట్ మార్చుకోవడం. మైండ్ సెట్ మార్చుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీలలో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా 100% మన జీవితాన్ని మార్చుకొని లెజెండరీ లైఫ్ అనుభవించే అవకాశం ఉంటుంది. నేను గ్రహించిన విషయాలు ఇవి సార్. ఎందుకంటే వెస్టీజ్ అనేది చెప్పాలంటే దేవుడిచ్చిన వరం. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఎక్కడ లేదు, రాదు. ఎవరైతే దీన్ని నమ్ముతారో, ఎవరైతే బిలీవ్ చేస్తారో వెస్టీజ్ ని, వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నమ్మకం లేనివాడు ఎక్కడ సక్సెస్ కాలేడు. కానీ నువ్వు నీ మైండ్ సెట్ మార్చుకుంటే సరిపోదు. మైండ్ సెట్ తో పాటు నీకు కావలసింది పేషెన్స్. ఏముండాలి? ఇంతసేపు చెప్పిన మొత్తం నీకు రావాలంటే ఓపిక ఉండాలి. ఇంతకు మనకు నారాయణ సార్ చెప్పారు, ఒక కంపెనీ గ్రోత్ లోకి రావాలంటే కంపెనీ పెట్టిన వెంబడే గ్రోత్ లోకి రాదు, కొంత టైం పడుతుంది. నువ్వు వచ్చిన వెంబడే 1,00,000 రూపాయలు నీకు రావు. ఫస్ట్ సింగిల్ గానే వస్తారు. ఎవరైనా సరే జీరోతో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి గ్రేట్ లీడర్స్ అందరూ జీరోతో స్టార్ట్ చేసి లక్షలలో ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు. కాకపోతే వాళ్ళందరూ ఏం చేశారు? మైండ్ సెట్ మార్చుకొని ఓపికతో వర్క్ చేశారు, ఓపికతో నెట్వర్క్ నమ్మి పనిచేశారు. వాళ్ళు కూడా ఓపిక సహనం కోల్పోయి ఉంటే సేమ్ ఎవరైతే బిలీవ్ చేయలేదో సేమ్ వాళ్ళ ప్లేస్ లో వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. కానీ ఒక్కటే గుర్తుంచుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ ఎప్పటికైనా సరే లాస్ కాదండి, లాభాలను ఇస్తుంది కానీ లాస్ అయితే చేయదు అని నాకు అర్థమైంది సార్. 100% నేను బిలీవ్ చేస్తాను. తప్పకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ వర్క్ కూడా చేయడానికి సిద్ధమవుతున్నాను. ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోకండి, దయచేసి నెగిటివ్ అర్థం చేసుకోకండి. నెగిటివ్ ఉంటే తీసివేయండి, పాజిటివ్ లోకి రండి. సింపుల్ లాజిక్ సార్, అర్థం చేసుకోండి. మిమ్మల్ని వేలు ఖర్చు పెట్టమని చెప్పట్లే. నీకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు బయట మార్కెట్ లో షాపింగ్ చేయకుండా కేవలం వెస్టీజ్ షాప్ లో షాపింగ్ చేసుకోమని, జస్ట్ షాప్ చేంజ్ చేసుకోమని చెప్పడం వల్ల ఏమైనా లాస్ ఉందా? నిన్ను వేలు ఖర్చు పెట్టమని ఎవరు చెప్పలే. 1,500 నుంచి 2,000 సామాన్ కొనుక్కొచ్చు చాలు. నువ్వు సిఎన్సీలో ఉంటేంటి లేకుంటుంది. మన కంపెనీ ఒక సిస్టమ్ పెట్టింది, మినిమం 40 పీవీలు కొనుక్కొని లైఫ్ మార్చుకోవచ్చు అని. అదే పని చేయి, నీ నెట్వర్క్ పెంచుకో. నేను 1,000 ఖర్చు పెట్టమని ఎవరు చెప్పలే. నువ్వు నీ ఇంట్లో వాడే వస్తువుల్ని బయట తెచ్చుకొని వాడుకో. బయట ఎక్కడ? వెస్టీజ్ అనే షాప్ లో తెచ్చుకొని వాడు, బయట మార్కెట్ లో కొనకు. ఇప్పటి వరకు బయట మార్కెట్ లో కొంటే ఎవడో కోటీశ్వరుడు అయ్యాడు. కోటీశ్వర్ల జాబితాలోకి పోయే అవకాశం ఎక్కడ ఉందంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో తప్ప బయట ఎక్కడ లేదండి. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ ఏది? వెస్టీజ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్. బయట కూడా చాలా కంపెనీలు ఉన్నాయి, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి, కానీ ఎన్నో ఫ్రాడ్లు జరుగుతున్నాయి. మరి క్వాలిటీ ఉండి, వస్తువులలో క్వాలిటీ ఉండి, కంపెనీలో దమ్ముండి ఒక గొప్ప స్థాయికి చేరుకున్నటువంటి గొప్ప కంపెనీ ఏదంటే ఇప్పుడు వెస్టీజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు సెర్చ్ చేయొచ్చు గూగుల్లో వెళ్ళి, ఇండియాస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ ఏది అంటే ప్రస్తుతం వెస్టీజ్. మరి ఇంత గ్రేట్ కంపెనీలో నీకు అవకాశం వచ్చిన తర్వాత ఎందుకు బిలీవ్ చేస్తలేవు? ఎందుకు నమ్మడం లేదు? దేశాలు దాటి వెళ్ళిపోతున్నప్పుడు, మన దేశం కంపెనీ బయట ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నప్పుడు నీకెందుకు నమ్మకం వస్తలేదు?
స్టార్టింగ్ లో 2 వస్తువులతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 450 రకాల వస్తువులకు వెళ్ళిపోయింది అన్నప్పుడు నీకు ఎందుకు నమ్మకం వస్తలేదు? నువ్వు చూస్తే వింటే అర్థం కాదు, ఆ వస్తువును వాడు, నమ్మకం వస్తుంది. చూడకుండా జస్ట్ చూసుకుంటూ నేను చూస్తూ ఉంటాను అంటే అర్థం కాదు. వాడకపోతే ఈ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ నీకు తెలియదు. అప్పుడే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి కూడా దాని గురించి నీకు తెలుసుకోకపోతే నీకు అవగాహన ఉండదు. తెలుసుకో, కంపెనీ గురించి దాని క్లారిటీ తీసుకో, అర్థమవుతుంది. ఏంటి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఇక్కడ సక్సెస్ అవుతాం, ఇప్పటి వరకు సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేశారు. ప్రతిరోజు నువ్వు జూమ్లోకి వస్తే ఎంతో కొంత నేర్చుకుంటావు. చాలా మందికి ఓపిక లేదు. ఓపిక ఉన్నవాడు ఎక్కడ చెడిపోలేదండి, ఖచ్చితంగా బాగుపడతాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి చెన్నకేశ్ సార్. సో క్లియర్గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను చాలామందికి. సో మోహన్ సార్ ఒకసారి అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. మోహన్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకో ఇది ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది, ఆన్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా హోస్ట్ చేస్తున్నటువంటి మీకు. ఈరోజు సెషన్ పంచుకున్నటువంటి సంధ్యానారాయణరావు సార్ గారికి, అదేవిధంగా మన చెన్నకేశవ సార్ గారు వెరీ థ్యాంక్ యూ అండి. ఎందుకు అనంటే డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నటువంటి చరిత్రను చాలా సింపుల్, ఎట్లా చేస్తే బాగుంటది అనేది నేను తర్వాత ఇస్తాను. ఎట్లా చేస్తే బాగుంటది, నిలబడ్డోళ్ళు ఎట్లా నిలబడ్డరు అనేటువంటి విషయాల్ని చాలా సింపుల్ గా తక్కువ వ్యవధిలో చెప్పడం జరిగింది. ఇదంతా కూడా బై ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళకి వచ్చిందని చెప్పేసి నేను బిలీవ్ చేస్తున్నాను. నాకు టైం ఇస్తారు కదా సార్? ఎస్, కంటిన్యూ సార్, కంటిన్యూ చేయండి. ఓకే, నిజమే. చాలా మంది ఓపికతో నిలబడితే సాధించు అని చెప్పేసి రియాలిటీని వ్యక్తం చేసినటువంటి ఒక బిజినెస్ మ్యాన్, అదేవిధంగా ఒక పోలీస్ మ్యాన్ ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా విషయాన్ని మనకు చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. సో నిజానికి వెస్టీజ్ అనేది 2004లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాల ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తూ రానున్నటువంటి భవిష్యత్ తరాలకి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో రుచి చూపించడానికి ఎంతో మంది చదువు ఎడ్యుకేటెడ్ తర్వాత ఏమి పని లేనటువంటి వాళ్ళు, సూసైడ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అయ్యో అప్పుల బాధలో కూరుకొని పోయినాం కదా మా పరిస్థితి ఏంది అనుకున్నటువంటి వాళ్ళకు ఈ రోజు ఒక లెజెండరీ లీడర్స్ నిగా తయారు చేసినటువంటి గొప్ప ఘనత ఎవరికి ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీజ్కి ఉంది. సో ఈ ఘన చరిత్రను చెప్పడానికి V20 అని చెప్పేసి మీటింగ్ నేను అటెండ్ కావడం జరిగింది. అందులో నేను, నారాయణ సారు, తర్వాత రామస్వామి సారు, భిక్షం సారు, రమేష్ సారు, ఇంకా కొంతమంది లీడర్స్ మనోళ్ళు, మాసే సారు, ఇట్లా నాగర్ కర్నూలు నుంచి కూడా చాలా మంది, మహబూబ్ నగర్ టీం వాళ్ళు, ఇట్లా చాలా మంది, దాదాపు ఒక 15,000 మెంబర్స్ మనం హైదరాబాద్ లో అటెండ్ కావడం జరిగింది. సో ఎంత చరిత్ర అంటే, ఎందుకు వెస్టీజ్ ని ఇంకా నేను కొనసాగిస్తున్నా అని గౌతమ్ బాలి సార్ మాటల్లో వింటే వాస్తవానికి నీకెంత ఓపికంది, నాకెంత ఓపికంది అనేది అక్కడ అద్దంలో మన ఫేస్ చూసుకున్నట్టుగా నాకు అర్థమైంది. ఈ చరిత్రను మార్చడానికి, లేకపోతే దీన్ని కంకణం కట్టుకోవడానికి, ఒక కన్సర్న్ తీసుకోవడానికి చాలా చాలా ఓపిక అనేది అవసరం అనేది సార్ను చూసి మనం నేర్చుకోవచ్చండి. ఎన్నో కంపెనీస్ లో దాదాపు 17-18 కంపెనీస్ లో సీఈఓగా చేసి ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ కి ఒక డైరెక్టర్ గా లేకపోతే ఒక ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి యొక్క మాటలు ఇవి. ఇది మామూలు కాదు. సో గౌతమ్ బాలి సార్, దీపక్ సూద్ సార్, కన్వర్ బీర్ సింగ్ సార్, తర్వాత అజయ్ కుమార్ సిఇఓ, ఈ నలుగురు కూడా వాళ్ళ యొక్క 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ని వెస్టీజ్ ఎట్లా వెళ్ళిపోయింది ముందు చాలా స్పష్టంగా
లైవ్ గా మేము అక్కడ చూడడం జరిగింది. సో ఆ విషయాలు కొన్ని ఎవరికైతే ఇంకా దీనిపైన అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరూ రోజు నివృత్తి చేసుకోవచ్చు. సో ఏం చేయాలి, ఏం చేస్తే నాకేం జరిగింది అనే విషయాలు ఇప్పటికే చాలా మంది లీడర్స్ మన కళ్ళ ముందర కనిపిస్తూనే ఉన్నారు. సో ఆ విషయాన్ని కొంచెం నేను ప్రస్తావించాలని మేము ముందుకు వచ్చాను సార్. సో నిజంగా తాజ్ మహల్ ని కట్టడానికి 7 సంవత్సరాలు పట్టిందంట. 7 సంవత్సరాల టైంలో 1 సంవత్సరంలో ఏదో ఒక కొంచెం చేసేసి ఆపేయొచ్చు, కానీ ఎందుకు ఆపలేదనంటే దానిని ఏదో సాధించాలి ప్రపంచానికి, ఈ ప్రేమ జంట యొక్క విలువను చాటి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని మొదలు పెట్టి కంటిన్యూ అయ్యిందాక ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా నిరంతరాయంగా దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ విధానాన్ని, ఆ విషయాన్ని వేస్టేజా అని చెప్పేసి చాలా మంది నన్ను అవహేళన చేసినప్పుడు ఎవరికి ఏం సమాధానం చెప్పాలనో తెలియక కేవలం ప్రొడక్ట్ పైనే ఆధారపడి డైరెక్ట్ సెల్లింగ్ ఆధారం చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో గౌతమ్ బాలి సారు వెళ్ళడం జరిగింది. ఎంతో మంది నో చెప్పినప్పటికి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆయన ఆ ఎగ్జాంపుల్ చెప్పిండు అనమాట. సో ఇక్కడ V20 ఏంటి అని అంటే ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ అని చెప్పిండు. సో నమ్మకం. సో చాలా వరకు ఒక వ్యక్తిని నమ్మాలంటే చాలా కష్టం. ఈ రోజులు చూడండి, ఒక వ్యక్తి ఒక మాట చెప్పిండంటే అది ఖచ్చితంగా దాని మీద నిలబడతాడు అని మనం కొంతమంది నమ్ముతాం. సో మన ఇండియా క్రికెట్ గురించి ఆలోచిస్తే ది గ్రేట్ వాల్ వరల్డ్ మన ఎవరు రాహుల్ ద్రావిడ్ గురించి ఆలోచిస్తే రాహుల్ ద్రావిడ్ టీంలో ఉన్నాడు అంటే వికెట్ పడకుండా ఆపగలుగుతాడు అనుకుంటాం. సో లియోనెల్ మెస్సీ అర్జెంటీనా ఆటగాడు, ఒకవేళ మెస్సీ కనుక ఆటలో ఉండంటే అర్జెంటీనా ఫుట్బాల్ గెలిచినట్టే. తర్వాత డిగో మారడోనా, ఆయన కూడా అక్కడ ఆయనే. సో కొంతమంది పేర్లు చెప్తే అది ట్రస్టెడ్ బ్రాండ్ గా నిలబడ్డది. ఈరోజు తర్వాత మైక్ టైసన్ గురించి చెప్పినాం అనుకోండి, మైక్ టైసన్ ఉంటే ఖచ్చితంగా బాక్సింగ్ గెలిచినట్టే. మేరీకోమ్ ఇండియాలో ఉన్నది, ఆమె గనక బాక్సింగ్ చేసిందంటే ఇండియా మహిళలకి ఖచ్చితంగా కరాటేలో బాక్సింగ్ లో మనకు ఒక ప్రైజ్ వస్తుంది. లేదంటే సచిన్ టెండూల్కర్ నిలబడ్డాడు అంటే ఖచ్చితంగా కొట్టగలుగుతాడు. విరాట్ కోహ్లీ నిలబడ్డాడు, పరుగుల వరద పారిస్తాడు. సో దట్ ఈస్ ద మోస్ట్ ట్రస్ట్ అనమాట. సో నమ్మేటువంటి విధానం అది. తర్వాత ఇక్కడ ఎట్లా నమ్మి నిలబడ్డరు అని అంటే బీయింగ్ స్ట్రాంగర్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్ అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. అంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో మేము వెస్టీజ్ ని ముందుకు నడిపించినాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎట్లా అంటే డిమానిటైజేషన్ జరిగింది, జిఎస్టీ వచ్చింది, తర్వాత చాలా రిజెక్షన్స్, నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ జరిగి మా ప్రొడక్ట్ తీసుకపోతే ఇది బాగుంటుందో ఇట్లాంటివి చాలా వస్తున్నాయని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డారట. అదేవిధంగా రా మెటీరియల్ అన్అవైలబుల్ గా ఉన్నప్పుడు సో వేరే దేశాల నుంచి లేకపోతే మన దేశంలో అందనటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెచ్చుకోవడానికి మేము చాలా కష్టపడ్డాము. ఒక దేశం నుంచి మరొక దేశానికి సరుకులు పోవద్దు అని చెప్పేసి ఆపేసినప్పుడు అట్లా మేము ఇబ్బంది పడ్డాము. జిఎస్టీ అని చెప్పేసి పెట్టిండ్రు, కరోనా వచ్చింది. ఇవన్నిట్లలో నిలబడటం ఒక్కటే మాకు సాధ్యమైంది. ఎన్నాళ్ళున్నా మేము సాధిస్తాం అనేటువంటి దృఢ సంకల్పంతో పోయినామని చెప్పడం జరిగింది. సో తర్వాత ఏం చెప్పిండంటే థర్డ్ పాయింట్ వచ్చేసి స్ట్రెంథనింగ్ ట్రస్ట్. సో నిలబడటానికి కూడా నమ్మకం కావాలి. సో చాలా మంది ఇవాళ ఉంటామో పుడతామో, లేకపోతే అది ఉంటుందో పోతుందో, నేను ముందుకు వెళ్తానో వెళ్ళనో, ఇట్లాంటి అపోహలు అన్నీ ఉన్నాయి. ఒకటి ఇక్కడ ట్రస్ట్ అనేది మాత్రమే. నమ్మకం ఉంటే ఏదైనా సాధిస్తాము అని చెప్పడం జరిగింది. సో ఏంటి నమ్మకం అని అంటే చూడండి, రెస్పెక్ట్ ఈచ్ అదర్. వెస్టీజ్ లో కనిపించేది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ టు డియూసిడి వరకు మనం ఏం చేస్తామనంటే అందరినీ కూడా హానర్ చేస్తాం. ఇది ఒక సిస్టమ్ చాలా బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత థింకింగ్ కానీ, తర్వాత ప్రాక్టీస్ చేయటం కానీ, హానెస్టీగా, ఫెయిర్నెస్ గా, తర్వాత ఎంగేజ్ చేయటము, ఎథికల్ గా మనం చాలా మంచి పద్ధతుల్లో నడుస్తున్నాం అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. తర్వాత కాంట్రిబ్యూషన్ కూడా. సో ఈ రోజు ఎక్కడైనా మీటింగ్కి వెళ్తున్నాము అని అంటే మనకు తెలియకుండానే కొంతమంది మనం టికెట్ బుక్ చేస్తున్నాం. అవసరమైతే ఫ్లైట్ టికెట్ కూడా నేను బుక్ చేస్తలే అన్నంత ధీమాలో డిస్ట్రిబ్యూటర్ కి డియూసిడికి అంత అవినాభావం వచ్చింది. సో తారతమ్యాలు లేకుండా ప్రతిదాన్ని కూడా మేము చూసుకుంటాంలే, నీకేం ఇబ్బంది లేదు వెస్టీజ్ ఈ రోజు నేర్పడం జరిగింది. తర్వాత బ్రింగ్ ప్యాషన్ టు వర్క్. సో ఏ వర్క్ చేసినా కూడా ఒక ప్యాషన్ గా చెప్పాలి. నిన్న కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్యాషనేట్ గా లేకపోతే ప్యాషన్ గా చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఒక పర్పస్ తోని, ఒక పాజిటివిటీతోని, ఒక కనెక్టివ్ తోని, ఒక ఇన్నోవేషన్ తోని ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మనం చేస్తున్నాం అని చెప్పేసి గౌతమ్ బాల్ సార్ చెప్పడం జరిగింది. తర్వాత కమిట్ టు గ్రోత్. సో ఏది ఉన్న విషయం నువ్వు ఎట్లా గ్రోత్ కావాలి అనే విషయాన్ని మనకున్నటువంటి అప్లైన్ ఎవరైతున్నారో నువ్వు ఇది చేస్తే బాగుంటది, నువ్వు తొందరగా నువ్వు ఎక్విప్ అవ్వాలంటే లేకపోతే గ్రోత్ చెందాలంటే ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి.
ఏమి ఫోకస్ చేస్తే, ఏ ఎఫర్ట్ ను ఫోకస్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావో ఆ విషయాలు మొత్తం కూడా మనకు అప్లైన్ నేర్పిస్తాడు. సో మన మెంటర్లు కానీ మన అప్లైన్స్ కానీ ఇది ఖచ్చితంగా మనకు నేర్పిస్తారండి. తూచా తప్పకుండా మనం పాటిస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. నెక్స్ట్ డిస్కవర్ ఫ్రీడమ్, డెలివర్ హ్యాపీనెస్ అన్న. సో ఎక్కడ ఉంది స్వేచ్ఛ? ఆర్థికమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రాలు అనేవి మనకు లేవు. ఈ రోజు చూడండి 20,000, 30,000, 40,000 ఎంతో కొంత అమౌంట్ కి శాలరీకి మనం చేస్తున్నాం. ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము మనకు తెలియకుండా మనకున్నటువంటి హ్యాపీనెస్ ను మనం చాలా కోల్పోతున్నాం. ఎట్లా అంటే ఒక ఫంక్షన్ కో దేనికో పోవాలనుకున్నప్పుడు ఆల్రెడీ 2 లీవ్స్ పెట్టేస్తే ఆ తర్వాత శాలరీలో నుంచి కట్ అవుతుంది. అట్లాంటిది లేకుండా సింపుల్ గా మనకున్నటువంటి ఫ్రీడాన్ని ఉపయోగించుకొని ఈ 4 రోజులు పని చేయకపోయినా 5వ రోజులో 2 గంటలు చేయాల్సినటువంటి పనిని 5 గంటలు గనక చేస్తే మనం దీంట్లో నెట్వర్క్ లో సక్సెస్ అవ్వగలుగుతాం. సో ఇది ఆ చాలా విషయాలను నేర్పించింది అనమాట. ఫ్రీడమ్ ఎక్కడుంది అని అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. తర్వాత 20 సంవత్సరాలలో దాని యొక్క లెగసీ, దీని యొక్క పుట్టుక పూర్వోత్తరాలు అనేవి చూస్తే చాలా నమ్మకంగా కంపెనీ ముందుకెళ్తుంది. తర్వాత ఇది ఎట్లా అంటే సపోర్ట్ అనేది అప్లైన్ టు డౌన్ లైన్, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ టు మనకున్నటువంటి డిఎల్సిపిల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలను బట్టి, లేకపోతే మీటింగ్స్ కున్నటువంటి రిలేషన్స్ ను బట్టి ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ముందుకెళ్తుంది. అందుకనే థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ వచ్చినా కూడా ఈ రోజు వెస్టీజ్ నిలబడ్డది అంటే దానికి కారణం ఏంటి అని అంటే కన్సిస్టెన్సీ. సో అందుకనే ఇండియాలో దాదాపు 100 కంపెనీస్ డైరెక్ట్ సెల్లింగ్ గ్లోబల్ కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా ఇండియా మాత్రమే నెంబర్ 1 అయ్యింది అంటే కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి ట్రస్టే అనమాట. సో ఇంకొకటి ఏంటంటే 2 మిలియన్ల యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఇప్పుడు మనకు. సో దాదాపు 5 కోట్ల మంది ఉంటే 2 మిలియన్లు. కొంతమంది ఐడి తీసుకొని ఇవాళ తీసుకుందాంలే, ఎల్లుండి తీసుకుందాంలే, సంవత్సరం అయినా కూడా కదలని క్యాండిడేట్లు ఉన్నారు. సో ఇట్లా మాకు అన్ని ఫేస్ అవుతూనే ఉన్నాయి, కానీ మేము మాత్రము వెనకకు తగ్గేది లేదనే ఉద్దేశంతో వెస్టీజ్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. సో ఇంకొక 5వ పాయింట్ ఏంటంటే V20 స్టాండ్స్ ఫర్ పేషెన్స్. సో సార్ చెప్పిండు ఇప్పటిదాకా ఓపిక ఉండాలి, తీరిక ఉండాలి, కోరిక ఉండాలి. సో ఈ ఎవరి లోపలనైతే బలంగా నాటుకొని పోతాయో అది ఖచ్చితంగా మనల్ని ముందుకు నడిపిస్తాం. సో చాలా కోవిడ్ వచ్చింది, తర్వాత రాత్రికి కంపెనీస్ వచ్చినాయి, రాత్రి ఎగిరిపోయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. సో వెస్టీజ్ మాత్రమే నిలబడంటే ఓపిక ఉంది అని అర్థం. సో అంత ఓపిక లేకపోతే ఈరోజు ఎప్పుడో కంపెనీ 0 అయ్యేది, రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో సో ఏవైతే నూతనంగా వస్తున్నటువంటి రోగాలు కానీ, లేకపోతే కొత్త ప్రొడక్ట్లు కనిపెట్టడం కానీ, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో కానీ, కొత్త డిస్ట్రిబ్యూటర్లను తయారు చేయడంలో కానీ, కొత్త దేశాలకు ప్రొడక్ట్ ను పంపడంలో కానీ, అక్కడ వాడిన తర్వాత కొత్త డిస్ట్రిబ్యూటర్లను మనం అడాప్ట్ చేసుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు పెరుగుతూ వస్తుంది. దాదాపు 300+ హెల్త్ మన వెల్నెస్ ప్రొడక్ట్స్ అనేవి మనకు కంపెనీ ఇవ్వడం జరిగింది. సో అంత కారణం ఏంటంటే ఓపిక. తర్వాత బెస్ట్ ప్రొడక్ట్, చాలా బెస్ట్ గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మన కంపెనీ సర్వ్ చేస్తాం. సో ఇంకొకటి ఏంటంటే ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అనేవి మన దాంట్లో వస్తున్నాయి. మనకు తెలియనటువంటి కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఎవరైనా ఆలోచించారా? సిఎండి అంటే ఏంది? సముద్రపు నీళ్లు తీసుకొచ్చి వాళ్ళు ఇస్తే దాని యొక్క టీడీఎస్ మారుతుంది, వాటర్ యొక్క టేస్ట్ మారుతుంది, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, అస్తమా ఉన్నా, శరీరంలో ప్రతి కణంలోకి వెళ్ళిన తర్వాత కణాల లోపల ఏ డెఫిషియన్సీ, ఏ లోపం అయితే ఉంటుందో దాన్ని అంతటిని కూడా స్ట్రెంథెన్ చేయడానికి సిఎండి వచ్చింది. సో ఇవాళ చూడండి నరాల వీక్నెస్ ఉంది, చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అన్న వాళ్ళకి ఎనర్జీ బూస్టర్ వచ్చింది. సంతాన సాఫల్యం లేనటువంటి వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఓరల్ స్ప్రేస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా కనుక మనం గమనిస్తే ఇప్పటి వరకు ఓరల్ స్ప్రేస్ వచ్చిన దాఖలా లేవు, ఓన్లీ వెస్టీజ్ దా. సో మనకి ఏం కావాలి ఇంకా అనేది ఒక 6 నెలల ముందే ఏం జరగబోతుందో వాళ్ళు ఇమాజినేషన్ చేసి ఆ ఇమాజినేషన్ లో మంచి ప్రొడక్ట్లు తీసుకొస్తున్నారు. చూడండి ఎన్నో సంవత్సరాలు లావ్ అవుతున్నారు, కానీ దాన్ని తగ్గడానికి లేదు. వ్యాయామాలు చేస్తున్నారు, డైటింగ్ చేస్తున్నారు, ఏది చేసినా తగ్గట్లేరు. దానికి వెస్లిన్ ప్రొడక్ట్లు తీసుకొచ్చింది. తర్వాత షాంపూస్ చూడండి, అంటే బాగా ఏదైతే బ్లాక్ హెయిర్ వైట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కెరాటిన్ స్మూతనింగ్ అని చెప్పి, తర్వాత హెయిర్ బౌన్స్ అవటానికి హెయిర్ స్పాల్ తీసుకొచ్చి, అంటే ఎవరో ఉన్నతమైనటువంటి వాళ్ళు మాత్రమే కాస్ట్ పెట్టి కొనుక్కోకుండా సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులోకి ఎక్సలెంట్ ప్రొడక్ట్లను ఇన్నోవేటివ్ అంటే కొత్తగా లేనటువంటి దానిని తీసుకొచ్చి మన కంపెనీ పెడుతుంది. సో స్కిన్ ఫార్ములా చూడండి, ఈ రోజు అద్భుతమైనటువంటి ప్రొడక్ట్.
ముఖాలు కాలిన వాళ్ళకు పనిచేస్తుంది, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళకు, తర్వాత స్కిన్ ఎవరైతే డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాళ్ళకు మన స్కిన్ ఫార్ములా బ్రైటనింగ్ ట్రీట్మెంట్ చేస్తుంది, బ్లేమిష్ జెల్ కానీ, గోల్డ్ ఫిల్ ఆఫ్ మాస్క్ కానీ. సో ఎందుకు అని అంటే ఇవంతా కూడా ప్రతి ఒక్కరు బాధపడొద్దు, దాని నుంచి వాళ్ళు తేరుకోవాలనేటువంటి ఉద్దేశంతో కొత్త ఇన్నోవేషన్ అనేది మనకు వచ్చింది. ఈ మధ్యలో ఇంకొకటి ఎనర్జీ డ్రింక్ కూడా వచ్చింది. సో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అనేవి కంపెనీ ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ప్రజలకు ఏదైతే అవసరమో ఒక 50 సంవత్సరాల్లో లేకపోతే 100 సంవత్సరాలలో ఏది రాబోతుందో దాని కొరతను తీర్చడానికి కొత్త ధోరణిలో మనల్ని తయారు చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ట్రస్ట్ అన్నమాట. ఇంకా సర్టిఫికేషన్స్ ప్రతి దానికి మనకు సర్టిఫికేట్ లో కూడా ఉన్నాయన్నమాట. ఈ సర్టిఫికేట్స్ ద్వారా మరి నిజంగా దీనికి సర్టిఫికేట్ ఉందా, లేకపోతే ఎట్లా వస్తుంది ఇది అని చెప్పేసి ఎవరైనా క్వశ్చన్ చేయడానికి ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా కంపెనీ మన సర్టిఫికేట్స్ అన్ని కూడా తయారు చేసి పెట్టి. సో తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ పాలసీ కూడా ఉంది దీంట్లో. సో ఏంటి అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రియంబర్స్మెంట్ ఇస్తుంది, తర్వాత డైనమిక్ బిల్లింగ్ ఉంది. ప్రొడక్ట్ అవైలబుల్ లేకపోతే మనకు రేపు కానీ ఎల్లుండి కానీ అందించడం కొరకు ముందే మనం బిల్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ ద డైనమిక్ బిల్లింగ్ అనమాట. సో 9 ways ఆఫ్ ఇన్కమ్ తెలుసు మీకు, డిస్కౌంట్ వస్తుంది, తర్వాత ఫ్రీ ప్రొడక్ట్ వస్తుందని తెలుసు, డైరెక్టర్ బోనస్ తెలుసు, అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ తెలుసు, టీమ్ బిల్డింగ్ బోనస్ తెలుసు, ట్రావెల్ ఫండ్ తెలుసు, ఎల్ఓబి తెలుసు, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, ఎలైట్ క్లబ్ బోనస్ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఒక వస్తువు కనుక 25 రూపాయలకు తయారైతే 5 రూపాయలు కంపెనీ తీసుకొని 100 రూపాయలకు బయట అమ్ముతుంది ట్రెడిషనల్ మార్కెట్ లో. సో అక్కడ అడ్వర్టైజ్మెంట్ పోయి మిగతా 70 రూపాయలను ఎక్కడో పోతున్నాయి, కానీ కంపెనీ మాత్రం మన 70 రూపాయలు మనకు 9 types ఆఫ్ ఇన్కమ్ రూపంలో మనకి వెనక్కి ఇస్తుంది. ఇన్ని ఏళ్ళ చరిత్రలో ఏనాడు మనకు చాక్లెట్ ఇచ్చిన సాహుకారు లేడు. కాబట్టి ఆలోచించవచ్చు అనమాట ఎంత ట్రస్ట్ తో పనిచేస్తున్నది. తర్వాత మన పొటెన్షియల్ చాలా ఉంది, అన్లీషింగ్ పొటెన్షియల్ అని చెప్పడం జరిగింది. సో ఎంత అంటే జస్ట్ 9 months లోనే జూన్ 23 నుంచి మార్చ్ 24 వరకు దాదాపు 1.5 million న్యూ డిస్ట్రిబ్యూటర్స్ జాయిన్ కావడం జరిగింది. అందులో 300 పీవీలు చేసేటువంటి క్లబ్ పెట్టినప్పుడు 2 లక్షల పైబడి డిస్ట్రిబ్యూటర్స్ మనకు క్వాలిఫై కావడం జరిగింది. తర్వాత 1 lakh డిస్ట్రిబ్యూటర్స్ 500 పీవీ పెట్టి అప్పుడు చేసినప్పుడు అంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు ఏదైతే ఉందో ఆ 500 పీవీస్ లో నేను కూడా ఒక క్యాండిడేట్ ని అందులో. సో అందుకనే V20లో జాయిన్ కావడం జరిగింది. మరి V20కి పోతే మీకేమి ఇచ్చారు సార్ అంటే పెళ్లికి పోతే ఎవరేమి ఇవ్వరండి, కానీ వెస్టీజ్ లో ఒక ప్రోగ్రామ్ అటెండ్ కావడం ద్వారా దాంట్లో మనం నిలబడటం ద్వారా ఇవాళ 10,500 రూపాయల ట్రాలీ బ్యాగ్ వచ్చింది, 8,000 రూపాయలు ఒక వాచ్ వచ్చింది, ఒక టీషర్ట్ ఇచ్చారు, మొత్తం కలిసి దాదాపుగా టూల్ కిట్ కూడా రావడం జరిగింది. ఒక 20,000 వర్త్ ఆఫ్ ఇన్కమ్ డైరెక్ట్ గా మా చేతికి అందించడం జరిగింది. సో మన ప్రొడక్ట్లు మనం కొనుక్కుంటే, ఇంట్లోకి వాడుకునేటువంటి ప్రొడక్ట్లు కొనుక్కుంటే గిఫ్ట్ ఇవ్వటం ఏంది. సో ఇంకొకటి రేపు జరగబోతుంది, దాదాపు ఒక 50,000 ల్యాప్టాప్ రాబోతుంది, ఒక 30,000 స్మార్ట్ వాచ్ ఒకటి ఉన్నది, ఫోన్ ఉన్నది. ఇవి ఎవరికి వస్తాయో మన టీంలో రావాలని మనం అందరం కోరుకుంటే ఇంకా మంచిదే కదా. సో ఇట్లాంటి ఆఫర్స్ ని పెట్టి రేపు ఢిల్లీకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది, ఎంతో మంది థాయిలాండ్ కి వెళ్ళి వచ్చారు, నెక్స్ట్ స్విట్జర్లాండ్ ఉంది. ఇవన్నీ ఆపర్చునిటీస్ మన ముందల కనిపిస్తున్నాయి. కాబట్టి ఎన్ని సంవత్సరాల వ్యయ ప్రయాసాల కోర్సు చేస్తే ఇది నిలబడ్డది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హెల్త్ కి సంబంధించినటువంటివి, వెల్త్ కి సంబంధించినటువంటివి ఎప్పటికప్పుడు ప్రొడక్షన్ తయారు చేసుకొస్తున్నారు. తర్వాత ఫుడ్, ఎయిర్, వాటర్ ఇవన్నీ బాగాలేదని చెప్పేసి దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. ఎవరు చేయగలుగుతారు అంటే మన వెస్టీజ్లో చేయగలుగుతారు. సో ఫుడ్ బాగాలేకపోతే హెల్త్ సప్లిమెంట్లను ఇచ్చింది, ఎయిర్ బాగాలేకపోతే ఎయిర్ ని ప్యూరిఫైర్ చేసుకోమని చెప్పేసి ఎయిర్ ప్యూరిఫైర్ ని ఇచ్చింది, వాటర్ బాగాలేకపోతే వాటర్ ని ప్యూరిఫై చేసుకోమని వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చింది. ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎంత డస్ట్ మనకు తెలియకుండా మన లంగ్స్ లోకి వెళ్తుందో తెలుసా. చాలా కంటికి కనబడినటువంటి రేణువుల మాదిరిగా ఉన్నటువంటి డస్ట్ అంతా వెళ్ళిపోతుంది లోపలికి. అది నిజంగా పోతుందా లేదా అంటే ఒక ఎయిర్ ప్యూరిఫైర్ ఇంట్లో పెట్టుకుంటే తెలుస్తుంది దాని ఎంత డస్ట్ పడుతుందని. సో కాబట్టి చాలా చక్కగా పనిచేసేటువంటి ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి దాదాపు వాళ్ళలో 7,000 మంది కార్ అచీవర్స్ కనిపిస్తున్నారు. సో 10,000 పీపుల్ కార్ ఓనర్స్ కావాలనేది 2025 నాటికి కంపెనీ ఒక టార్గెట్ పెట్టుకున్నది. ఆల్రెడీ 7,000 అంటే 3,000 ఈజీ అవుతుంది. సో కాబట్టి చాలా మంది ఉన్నారు. దీంట్లో 6,000 మిలియనీర్స్ ఉంటే అందులో 4,000 మేల్స్ ఉన్నారు, 2,000 ఫిమేల్స్ ఉన్నారు. ఇవన్నీ రికార్డెడ్ గా రాసి పెట్టినటువంటిది. తర్వాత గ్లోబల్ గా చూస్తే
అంటే ఎంత మందికి వెల్త్ ఇస్తున్నాం అంటే దాదాపు 2 మిలియన్ డిస్ట్రిబ్యూటర్లు ఇవాళ ఎక్కువ మంది ఒక 1000 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే 1,72,00,000 దాకా తీసుకోవడం జరుగుతుంది. అంత కెపాసిటీ ఉంది డైరెక్ట్ సెల్లింగ్. సో తర్వాత సౌత్ ఆఫ్రికా ఖండాన్ని దాన్ని స్ట్రెంగ్ చేయడం కొరకు రేపు June 2 అయిపోయిన తర్వాత ఐవరీ కోస్ట్ అనేటువంటి కంట్రీలో మన దీపక్ సూద్ సార్ కార్ లాంచింగ్, తర్వాత వెస్టీజ్ ఒక బ్రాంచ్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఐవరీ కోస్ట్ ఒకసారి మీరు వరల్డ్ మ్యాప్ ను కనుక ఓపెన్ చేసి చూస్తే సౌత్ ఆఫ్రికా ఖండంలో కనిపిస్తుంది. ఇప్పుడు అది చీకటి ఖండం కాదు, వెస్టీజ్ ఖండం కాబోతుంది, రైట్. తర్వాత అప్కమింగ్ ఫారెన్ ట్రిప్ ఏంటంటే స్విట్జర్లాండ్. డైమండ్ అండ్ ఎబోవ్ ఉన్నటువంటి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా స్విట్జర్లాండ్ వెళ్ళటానికి ఒక ఆపర్చునిటీ మళ్ళీ రానే వచ్చింది. సో సంపదలకు నిలయం, తర్వాత అందమైనటువంటి నగరం స్విట్జర్లాండ్ అడుగుపెట్టడం అనేది స్విస్ బ్యాంక్ అంటారు, అది కూడా మనం చూసి రావచ్చు, రైట్ సార్. తర్వాత ఫ్యూచరిస్టిక్ అప్రోచెస్. సో విజన్ ఏంది అని అంటే ఫ్యూచర్ లో ఏం చేయబోతుంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో 10th ప్లేస్ లోకి రావాలి. సో 2030 నాటికి 1 బిలియన్ పీపుల్ ఉండాలి అనేది కంపెనీ యొక్క థీమ్ అనమాట, దాని యొక్క టార్గెట్. సో 10 డైరెక్ట్ సెల్లింగ్ లో 10 కి రావాలి అంటే 10 ప్లేస్ కి రావాలి. అందుకనే రేపు ఇందిరాగాంధీ స్టేడియంలో June 2 నాడు 2024లో మనం అందరం కూడా అక్కడికి వెళ్తాం. సో ఇదొకటి. తర్వాత క్రియేటింగ్ టెక్నాలజీ. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డైనమిక్ బిల్లింగ్ అనేది టెక్నాలజీ ఎవరు కన్వర్ బీర్ సింగ్ సార్ చెప్పడం జరిగింది. తర్వాత దాంట్లో పోస్టర్ ఐడి అంటే ఏంది, సిఎన్టీ అంటే ఏంది, ఆ తర్వాత న్యూ వెబ్సైట్ ని ఎట్లా లాంచ్ చేయాలి, విక్టర్ చాట్ బాట్ అని చెప్పేసి మనకు ఉంది. ఆ విక్టర్ లోకి వెళ్తే మన ఎంత బిల్ చేసినాము, మన బోనస్ ఎంత ఉంది, మన కింద టీం ఎంత ఉంది, తర్వాత ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, లాస్ట్ మంత్ ఎంత, ఇవన్నీ విషయాలు అక్కడ ఉంటాయి. సో మనం ఈ విక్టర్ ద్వారా సబ్జెక్ట్ ఒకవేళ దొరకట్లేదు అనుకున్నప్పుడు ఒక ప్రొడక్ట్ గురించి టైప్ చేస్తే ఆ ప్రొడక్ట్ ఏం పని చేస్తుంది అనేటువంటి విషయాల్ని ఈ విక్టర్ మనకు చెప్తాడు. సో ఇది ఉంది. తర్వాత వెస్టీజ్ యొక్క సూపర్ యాప్ కూడా ఉంది. దాంట్లో విఎంసిఎం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, పేఅవుట్స్ ఎంత ఉన్నాయి, తర్వాత న్యూ జాయిన్స్ ఎంతమంది, ఎవరిని గెస్ట్ గా తీసుకోవాలి, వెస్టీజ్ కొరకు ఏం చేయాలి. సో ఇవన్నీ కూడా ఇంకా సూపర్ యాప్ అనేది రేపు లాంచ్ కాబోతుంది, ఇంకా అది కాలేదు. సో ఇది కూడా మన ముందు కొత్త ఒక ప్రోగ్రామ్ చేసి పెట్టడం జరిగింది. సో ఇంకొకటి V20 లాంచింగ్ 2nd June 2024 నాడు V20 బుక్ కూడా ఒకటి లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఏముంటాయి దాంట్లో అంటే ఆ డిజిటల్ బుక్ లో మైల్ స్టోన్స్. సో విఎంసిఎం మెంబర్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్లా అచీవ్ చేయగలిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంఎస్ఆర్ సార్ ఉన్నాడు, తర్వాత నెక్స్ట్ రమేష్ సార్ కూడా వెళ్తాడు. వీళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ ఎట్లున్నాయి, ఎట్లా ఏం పని చేశారు, వాళ్ళ బయోడేటా ఏంటి అనేటువంటి విషయాలు, ఎట్లా సక్సెస్ అయ్యారు అనేది వాళ్ళ గురించి అక్కడ రాయబడుతుంది. సో ఒక లిమ్కా బుక్ లోనో లేకపోతే ఇంకేమంటారు గిన్నీస్ బుక్ లోనో రికార్డ్ అయితే ఎట్లుంటుందో, సో వెస్టీజ్ చరిత్రలో కూడా ఈ రోజు మన పేరు నిలవబోతుంది. ఆల్రెడీ మనది రికార్డెడ్ అయ్యి ఉంటది. డిస్ట్రిబ్యూటర్ అయినటి నుంచే మనం ఒక లెజెండరీ లీడర్ గా అందులో ఉంటది. నిలబడితే లెజెండరీ అవుతాడు, లేకపోతే ఇంకా లాసే అన్నమాట. సో లగ్జరీ కార్స్ చాలా రావాలి. తర్వాత సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. స్ట్రాంగ్ సోషల్ మీడియా మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్. తర్వాత ఇంకొకటి కరేజ్ కన్విక్షన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ జరగబోతుంది ఈ కొద్ది రోజుల్లోనే, అది కూడా స్టార్ట్ అవుతుందండి. సో ఈ రోజు మోడీ గారు చేసినటువంటి మన్ కీ బాత్ అని పెట్టిండు కదా. సో మన గౌతమ్ బాల్ సారు జన్ కీ బాత్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్స్ రాబోతున్నాయి. జనాలతో ఏం మాట్లాడాలి, ఒక రోజు టైం ఇస్తారు, ఆ టైంలో మొత్తం కూడా చిట్ చాట్, మనం డైరెక్ట్ గా ఒకవేళ మనకు ఛాయిస్ ఇస్తే మనం కూడా మాట్లాడే. తర్వాత సోచనేకి హిమ్మత్తో కరో అంటే పెద్దగా ఆలోచించమని చెప్తాడు. నువ్వు ఏది ఆలోచిస్తావో ఇమాజినేషన్ అనేది, నా కళ్ళ ముందల 10 లక్షల కారు ఉందని ఊహించుకో, ఒక రోజుకి అది నీ ముందల కనిపిస్తుంది. సో అందుకనే డిసెంబర్ నాటికి ఏం ఊహిస్తున్నామో ఊహించుకోండి. లేదు 2025 నాటికి, 2030 నాటికి. ఈరోజు మన చెన్నకేశవులు సార్ తన స్టేటస్ లో పెట్టుకోవడం జరిగింది 2028. నేను ఏం కావాలి, ఒక 5 లక్షల, 10 లక్షల, ఒక 20 లక్షల కారా, ఒక మంచి బిల్డింగా. సో ఇమాజినేషన్. సో నీ గురించి నువ్వు ఇమాజిన్ చేసుకోగలిగితే సో పిక్చర్ అనేది మనకు కనబడుతుంది. సుభేష్ సిట్ సార్ మైసూర్కి వెళ్ళినప్పుడు మాకు చెప్పింది అదే. సో ఇమాజిన్ చేసుకో, నీ కళ్ళ ముందల నీకు కనబడుతుందా లేదా, నీ వ్యూహం ఎట్లుంది అనేది మొత్తం కంటికి కనబడాలి. సో వెస్టీజ్ లో గౌతమ్ బాల్ సార్కి ఆ విధంగా కనిపిస్తుంది. సో భవిష్యత్ తరాలు 3 తరాలు అని చెప్తున్న ఒక 300 సంవత్సరాల ప్రోగ్రామ్ ఎట్లుంటుంది అనేది వాళ్ళు విజన్ చేసి పెట్టారు.
సో ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు ఒక 200 మెంబర్స్ ని ఆయన లాంటి వ్యూస్ ఉన్నటువంటి వ్యక్తులను ఆయన రెడీ చేసి పెట్టుకున్నాడు. సో కాబట్టి నువ్వు ఎలాంటి వాళ్ళని తయారు చేస్తున్నావు, నేను ఎలాంటి వాళ్ళని తయారు చేస్తున్నా. సో ఒకసారి ఆ స్క్రీన్ పైన చూడండి మీరు, లార్జెస్ట్ గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. సో రానున్న 2025 నాటికి 10th ప్లేస్ లోకి రావాలనుకున్నాము. 1 lakh కార్ ఓనర్స్. తర్వాత రెవెన్యూ ఇన్కమ్ చూడండి, 20,000 కోట్ల టర్న్ ఓవర్ కాబోతుంది. తర్వాత 10 crores డిస్ట్రిబ్యూటర్స్, 50 కంట్రీస్. లగ్జరీ కార్స్ చూడండి, అక్కడ 10,000 లగ్జరీ కార్ ఓనర్స్. నాటే జోక్, ఇందాక సార్ అన్నాడు గిర్ని పట్టుకుంటే వాళ్ళు BMW కారు కొంటారని. ఉన్నారు, శ్రీనివాస్ సార్ అని కొన్నారు. తర్వాత సలీం సార్ అని చెప్పేసి కొన్నాడు. సో అబ్దుల్ షబీర్ అని మీరు ఒకసారి చూడండి, యూత్ ఐకాన్. సో ఇక్కడ పర్సనాలిటీస్ అనేవి క్యారెక్టర్ ని డిసైడ్ చేసినాయి. ఆ క్యారెక్టర్ క్యాష్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. సో నువ్వు నేను మన క్యారెక్టర్ ఏందో చూసుకోవాలనుకుంటే డిసెంబర్ నాటికి నువ్వేం సాధిస్తావో నేనేం సాధిస్తానో రాసి పెట్టుకుంటే సరిపో. సో దాని కొరకు మనం కష్టపడాలి. తర్వాత ప్రోగ్రామ్స్, చాలా వరకు ప్రోగ్రామ్స్ చేస్తున్నది కంపెనీ. ఏంది అని అంటే వెస్టీజ్ అచీవర్స్ రైట్ ఫెసిలిటేషన్ అని చెప్పేసి పిలుస్తారు దీన్ని. అంటే ఏంది, ప్రశంస పత్రాలు అందించడం కానీ, తర్వాత ఏం సాధించడం అని చెప్పేసి గుర్తించడం. ఛాంపియన్స్ డే చేస్తుంది ఎవ్రీ మంత్ 2nd ఛాంపియన్స్ డే ఉంటుంది, అవార్డు ఫంక్షన్ చేస్తుంది ఇయర్లీ. తర్వాత వెస్టీజ్ మిస్టర్ కిట్టి పార్టీ, ప్రతి నెల 2వ ట్యూస్డే రోజు కిట్టి పార్టీ లేడీస్ కి మంచిగా అవకాశం ఉంది. కానీ మనకు దాని గురించినటువంటి అవగాహన లోపించినప్పుడు ఏం చేయాలి, అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సో తర్వాత దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి పిన్ కోడ్స్ లో, ఇండియాలో ఉన్నటువంటి పిన్ కోడ్స్ ఎంత, 17,000 పిన్ కోడ్ నెంబర్స్ ఉంటే ప్రతి మండలానికి ఒక పిన్ కోడ్ వస్తుంది కదా, అట్లా 17,000 పిన్ కోడ్స్ ఉంటే 12,000 పిన్ కోడ్స్ ఆల్రెడీ వెస్టీజ్ తో నిండిపోయినాయి. ఇంకొక 5,000 మాత్రమే ఉన్నాయి. తర్వాత బ్రాంచెస్ కూడా, వేర్ హౌసెస్, తర్వాత ప్రొడక్ట్ ఎక్కడ అవసరం ఉందో అక్కడ మొత్తం కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. సో దాదాపు 739 డిస్ట్రిక్ట్స్ మన కంట్రీలో ఉంటే 600 డిస్ట్రిక్ట్స్ కి ఆల్రెడీ వెస్టీజ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్తున్నాం కదా, 17,000 పిన్ కోడ్ నెంబర్స్ లో 12,000 పిన్ కోడ్స్ కి ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సో 2022లో చూస్తే, 20లో చూస్తే ఏమైనా హోమ్ డెలివరీస్ చూస్తే 150 ఉండేది. ఈరోజు 2024 చూస్తే ప్రతిరోజు ఒక 450 హోమ్ డెలివరీస్ జరుగుతున్నాయి. సో ఎంత ముందుకెళ్తుందో చూడండి. సో ట్రైనింగ్ కెపాసిటీ కనుక చూస్తే మనము హెడ్ ఆఫీసులు 200 ఉన్నాయి, బ్రాంచెస్ వచ్చేసి 3,500 ప్లస్ ఉన్నాయి, డిఎల్సిపిలు 18,000 డిఎల్సిపిలు ఉన్నాయి. ఒక్క రోజు మీటింగ్ జరిగింది అని అంటే దాదాపు 21,700 ప్లేస్లలో మనకి ట్రైనింగ్స్ జరిగే అవకాశాలు అంత ఉన్నాయి దేశంలో ఒక రోజు పెట్టుకోవాలంటే. సో తర్వాత ఒకప్పుడు డైనమిక్ బిల్లింగ్స్ ఎంత ఉండేదంటే 80,000 మాత్రమే ఉండేది. సో ఇప్పుడు 11 కోట్ల ఆర్డర్ చేసేటువంటి వాల్యూస్ ని సంపాదించుకున్నాం. డైరెక్ట్ బిల్లింగ్ అయితేనేమో 80,000 చూసుకుంటే, ఇప్పుడు అదే డైనమిక్ బిల్లింగ్ అయితే 11 కోట్లు చేసే అవకాశం ఉంది దేశం మొత్తం. సో అట్లా. ఆ తర్వాత కస్టమర్ సర్వీస్ కూడా మనకు ఉంది, www.mywestige.com అని చెప్పేసి. విక్టర్ ఉంది, టోల్ ఫ్రీ ఉంది, వేరే టీమ్స్ ఉన్నాయి, తర్వాత యాప్స్ ఉన్నాయి. 24/7 ఎప్పుడు మనం ఏ మెసేజ్ పంపినా వెంటనే మనకు రిప్లై వస్తుంది. తర్వాత సార్ చెప్పింది ఒకటి అనమాట, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఒకటి చెప్పిండు అని అంటే 2 days లో 2 years లో సక్సెస్ రాలేదు, రాబోదు అని చెప్పాను. ఫైనల్ పాయింట్ సార్ చెప్పినటువంటిది ఏంటంటే 2 రోజుల్లో రాదు. సో ఎప్పుడు వస్తుంది అని అంటే 5 years ఎవరైతే కంటిన్యూగా దీంట్లో నిలబడతారో నీకేం కావాలనో తీసుకొని వెళ్ళొచ్చు అని. సో ఇదండి. అదే విధంగా 2 రోజులు, 2 నెలలు, 2 సంవత్సరాలు, 5 years ఎవరైతే నిలబడతారో, ఈ రోజు నిలబడ్డ వాళ్ళ యొక్క జీవిత చరిత్రలో 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, ఇవన్నీ లక్షలే కనబడుతున్నాయి. సో నిలబడటానికి నువ్వు నేను ప్రయత్నం చేయాలి, రైట్? అట్లనే G20 సమ్మిట్ అని చెప్పేసి పెట్టుకుంటారు. అంటే సర్వసభ్య దేశాలు అని చెప్పేసి ఎట్లయితే పెట్టుకుంటారో, మనోళ్ళు కూడా V20 కూడా అట్లా పెట్టేసి ప్రతి దేశంలో ఇప్పుడున్నటువంటి 10 countries లో, లేకపోతే ఏమంటారు, జస్ట్ రిజిస్టర్ కాకుండా ఉన్నటువంటి 13 దేశాల్లో నడుస్తున్నటువంటి కంపెనీస్ లో ఎంతమంది అయితే వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్ సహా మొదలు పెట్టుకొని డిఈసిడి వరకు అందరికి కూడా ఆహ్వానం పంపి ఒక దగ్గర మనం అందరం కూడా కూర్చొని G20 ఎట్లయితే జరుగుతుందో V20 సమ్మిట్ ని కూడా అట్లా పెట్టాలనేటువంటి ఉద్దేశాన్ని మన గౌతమ్ బల్ సార్ చెప్పడం జరిగింది.
సో ఒక దేశానికి ప్రతినిధిగా సామాన్య పౌరునిగా ఉన్నటువంటి మనము దేశ అధినేత లెక్క పోయి అక్కడ కూర్చునే అవకాశం మనకు కల్పిస్తుంది. కాబట్టి ఇక్కడ తారతమ్యం లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎక్స్పెన్స్ లేకుండా, ఏది లేకుండా వాళ్ళందరి మధ్యలో మనం కూర్చొని ఫోటో దిగి టీ తాగుతామో, కాఫీ తాగుతామో, ఏం తాగుతామో, పెద్ద సమావేశంలో నువ్వు నేనుండి గౌతమ్ బాలి సార్తో ముచ్చటిస్తుంటే నీ అవకాశం ఎక్కడుందో ఆలోచించుకోవచ్చు. సో దట్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్. శాలరీలో ఎక్కడా లేదు, డైరెక్ట్ సెల్లింగ్ లో అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనం కనీసం చేతిలో ఈ కవర్ కూడా పట్టుకొని పోలేకపోవచ్చు, కానీ రేపు క్యాష్ కవర్లు పట్టుకొని పోయే అవకాశాలు డైరెక్ట్ సెల్లింగ్ లో. సో అది వెస్టీజ్ సంపాదించి పెట్టింది కాబట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నేను నా సెషన్ ని ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, క్లియర్గా చెప్పారు, చాలా క్లియర్గా. సో సక్సెస్ అనేది వెంటనే వచ్చేది కాదు, సో టైం పడుతుంది. సో క్లియర్గా అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సెషన్ మోహన్ సార్ తీసుకుంది, అలాగనే రమేష్ చెన్నకేశ్వర సార్ తీసుకుంది, తర్వాత నారాయణ సార్ తీసుకున్నది. ముగ్గురు సెషన్స్ మీ అందరికీ అర్థమైనాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అవును సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి, సో ఫీడ్బ్యాక్ టైం. సో మీకు ఏమర్థమైందో చాలా షార్ట్గా, సింపుల్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడు జరిగిన సెషన్స్ వరకు. రామణ సార్ అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. శ్రీమరిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? ఓకే సార్, ఓకే మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వండర్ఫుల్ సెషన్ ఈరోజు. సో నారాయణ సార్ చెప్పినటువంటి ఏదైతే ఉందో, సో 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఏదైతే ఉందో, 2 ప్రొడక్ట్లు, కేవలం 6 డిస్ట్రిబ్యూటర్లు. సో ఈ రోజు 20 years ఆఫ్టర్ ఆ యొక్క ఇమాజినేషన్, ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ఆలోచన ఈరోజు ఎంత అయిందంటే చూస్తే మనకి ఈరోజు 5,000 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్, అదేవిధంగా 450 పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈరోజు. సో అది చాలు ఇక చెప్పుకోవడానికి గ్రోత్ అనేది. సో మరి 2025 కి ఎలా ఉండబోతుందో, సో ఎంతమంది ఇందులో రాబోతున్నారో, దాదాపు అంచనాలకు మించి ఈరోజు ఆ గ్రోత్ అనేది ఉంటుందని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. సో అదేవిధంగా చెన్నకేశ్వర సార్ చెప్పినటువంటి ఏదైతే ఉందో, ఉద్యోగంలో లేదు, కేవలం డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. తన అనుభవాలు చెప్పారు. ఎక్కడ కూడా దేన్నో ఊహించుకొని చెప్పలేదు. జస్ట్ తన యొక్క అనుభవం ఏదైతే ఉందో, తన యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అక్కడ ఈరోజు వివరించడం జరిగింది. సో ఖచ్చితంగా అది 100% రియల్ సార్. ఎందుకంటే ఈరోజు జాబ్ లో మనకి అలాంటి అవకాశం లేదు. ఎలాంటి అవకాశం, మనం ఏదైతే అనుకుంటున్నామో, మన యొక్క ఫ్రీడమ్ కానీ, మన యొక్క లైఫ్ చేంజ్ కావడం కానీ, సో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి 100% ఉంటుందని చెప్పేసి ఈరోజు చెన్నకేశ్వర సార్ చెప్పారు. అదేవిధంగా ఈరోజు మోహన్ సార్ చెప్పినటువంటి మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి నమ్మకమైన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పారు. సో సార్ చెప్పిన మాటల్లో నాకు ఒకటి కొత్త పాయింట్, అసలు ఎక్సలెంట్ సార్. ఈ పాయింట్ అనేది, చాక్లెట్ ఇచ్చిన సావుకారు లేడు. అంటే చూడండి, సావుకారు అంటే ఎవరు? సో డబ్బున్న ఒక యజమాని, లేకుంటే డబ్బున్న వ్యక్తి. సో అలాంటి డబ్బున్న వ్యక్తి వ్యాపారం చేస్తే కనీసం ఒక చాక్లెట్ కూడా ఇవ్వడు. కానీ ఇక్కడ మనం మన కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్ లో, వెస్టేజ్ లో మనకి డిస్కౌంట్ ఇస్తాడు, ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు, 9 రకాల ఆదాయం ఇస్తారని చెప్పేసి అసలు వండర్ఫుల్ సార్ అది. సో ఆ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది నాకు. సో ఈ సావుకార్ అనేది కూడా మీరు అట్లా ఫ్లోలో వెళ్ళిపోయారు. నాకు ఇంతవరకు ఈ పాయింట్ అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. సో చాక్లెట్ ఇచ్చిన సావుకారు లేడు. సో సూపర్ సార్, ఇది వండర్ఫుల్, నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది. సో అలాంటి ఏదైతే ఉందో ఈరోజు స్వేచ్ఛ జీవితం. సో స్వేచ్ఛ జీవితం ఈరోజు గడపాలంటే అది చాలా ఊహకు అందని విషయం. ఏంటంటే ప్రతిదీ కూడా చాలా కష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం ఈరోజు. అలాంటి జీవితం నుంచి స్వేచ్ఛ జీవితంకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అది డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉందని చెప్పేసి, సో కమిట్మెంట్ గా మనం చేస్తే, కమిట్మెంట్ పెట్టి ఖచ్చితంగా ఫోకస్ పెట్టి చేస్తే ఖచ్చితంగా మనం డైరెక్ట్ సెల్లింగ్ లో ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఈరోజు మోహన్ సార్ చెప్పినటువంటి అంశాలు, చాలా అంశాలు కూడా
చాలా ఇన్స్పైర్ చేసినాయి, చాలా ఆలోచించే విధంగా చేసినాయి సార్. సో ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది ఫ్యూచర్, అది నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా 100% అది రియల్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నారాయణ సార్ చెప్పిన కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా బాగా చెప్పారు సార్. మన చెన్నకేశవ్ సార్ కూడా వెస్టేజ్ ని నమ్మి వర్క్ చేస్తే మనతో పాటు కొన్ని జీవితాలను కూడా మార్చవచ్చు అని చెప్పారు సార్. 3 తరాల భవిష్యత్తు ఉంది దీంట్లో. మా 3 తరాల భవిష్యత్తు గురించి అయినా చేయాలి సార్ మనం, మన పిల్లలకు భవిష్యత్తుని ఇవ్వాలంటే. ఇంకోటి మోహన్ సార్ చెప్పిన ఫ్రీడమ్ లైఫ్ ఎక్కడుందంటే మన డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉంది సార్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే జీవితం సార్, జీవితం అంటేనే డైరెక్ట్ సెల్లింగ్ అని అర్థమైంది సార్ నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నర్మదా గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ఈరోజు నారాయణ సార్ చెప్పింది కూడా చాలా బాగుంది. ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి వెస్టేజ్ లో. అలాగే చెన్నకేశవ్ సార్ చెప్పింది, ఎవరి జీవితం అయినా జాబ్ లో ఉండగా మారిందా, ఎవరి లైఫ్ అయినా మారుతుందా? ఈ క్వశ్చన్ బాగా సార్ ఎన్నో సార్లు చెప్పుకుంటాడు, కానీ సార్ ఎప్పుడు చెప్పినా కొత్తగా అనిపిస్తుంది. జాబ్ లో జీతం మాత్రమే ఉంది, జీవితం అయితే లేదు. ఎన్ని రకాలుగా మనకి ఇన్ని ఆదాయాలుగా వస్తుంది, 9 రకాల ఆదాయంగా కంపెనీ ఇస్తుంది. చాలా చాలా బాగా చెప్పారు చెన్నకేశవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ రోజు చదువుతో సంబంధం లేదు, చిన్న పెద్ద, హౌస్ వైఫ్, స్టూడెంట్స్ అని ఎవరు లేరు. మన లైఫ్ మొత్తం నెట్వర్క్ మార్కెటింగ్ ఓవరాల్ గా ఎంత చెప్పినా తక్కువే అండి. సారు ఈరోజు మళ్ళీ అలాగే మన మోహన్ సార్ చెప్పింది అయితే చాలా చాలా ఎక్సలెంట్. ఏంటంటే ఇన్ని ఉన్నాయని నాకే ఇప్పుడు అనిపిస్తుంది సార్ చెప్తుంటే. ఇన్ని రకాలుగా నాకు తెలియని కూడా చాలా చెప్పారు సారు. అది కొన్ని మీటింగ్స్కి వెళ్ళడం వల్ల కూడా మనకి ఎందుకు మీటింగ్స్కి వెళ్ళాలి అంటే ఇలాంటివి కొత్త కొత్తవి తెలుస్తాయి అనమాట. సూపర్ సార్. ట్రస్ట్ అనేది చాలా ముఖ్యము, ఇక్కడ నమ్మకం అనేది. సూపర్ సార్, చాలా చాలా బాగుంది. అలాగే ఫ్రీడమ్ అనేది ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఉంది. అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. లింగస్వామి గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు నారాయణ సార్ చెప్పింది కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అట్లనే మన చెన్నకేశవ్ సార్ కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఓపిక ఉంటే ఏదైనా జయించగలము అని చెప్పి చాలా క్లుప్తంగా వివరించారు సార్. అట్లనే మోహన్ సార్ చెప్పింది కూడా విజన్ గురించి సార్ చెప్పింది అసలు నేను కూడా అంటే నాకు కూడా తెలియదు సార్. ఇంత ముందు కళ్ళ కట్టినట్టు చూపించింది సార్ కూడా. తెలిసింది నాకు తెలియదు కాబట్టి క్లియర్ గా ఇన్నున్నాయి అనుకున్నా సార్. నేను కూడా ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. 2 రోజులలో రాదు, 5 ఏళ్ళు నిలబడాలి కంపెనీ విజన్ అనేది కూడా నాకు అర్థమైంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శిరీష రవి గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు నారాయణ సార్ చెప్పినట్టు ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ అంటే కంపెనీ యొక్క ప్రొఫైల్ చాలా బాగా చెప్పిండు సార్. అదే విధంగా చెన్నకేశవ్ సార్ చెప్పినట్టు జీతంలో లేదు, మన జీవితంలో ఏం కావాలన్నట్టు ఫ్రీడమ్ లైఫ్ సారు నేను గ్రహించింది అని ఎవరికి వాళ్ళని క్వశ్చన్ వేసుకో అన్నాడు. అదే విధంగా ప్రతి ఒక్కరం అట్లా మనం ఫ్రీడమ్ లైఫ్ ఎక్కడ, మనీ ఫ్రీడమ్ ఎక్కడ, మనకు మనం క్వశ్చన్ వేసుకుంటే ఇక్కడ అన్ని మన కళలను సహకరించుకోవచ్చు. ఒక 5 years నిలబడితే అని క్లియర్ గా చెప్పిండు సార్. అదే విధంగా మోహన్ సార్ చెప్పినట్టు మన ఫ్రీడమ్ లైఫ్ ని అనుభవించాలి అంటే కమిట్మెంట్ తీసుకోవాలని చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు సెషన్ అందరికీ బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను.
సో ఒకే ఇన్కమ్ మీద ఆధారపడద్దు అనే ఇప్పటి వరకు చెప్పింది మన వాళ్ళంతా. సో మల్టిపుల్ ఇన్కమ్స్ మీద మనం బేస్ అయ్యాలి. సో అది ఒక్క నిమిషం మాసే సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నారాయణ సార్ కావచ్చు, చెన్నకేశ్వర సార్ కావచ్చు, మోహన్ సార్ కావచ్చు, చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే ఈ కంపెనీ ప్రొఫైల్ తెలిసిన వాళ్ళు వెస్టేజ్ పోదారు, బిజినెస్ ప్లాన్ తెలిసిన వాళ్ళు వెస్టేజ్ పోదారు. కానీ తెలిసినా కానీ ఇక్కడ ఉంటారు అంటే వాళ్ళంత మూర్ఖులు ఉన్నారు. నిన్న వచ్చిన ట్రైనింగ్ కి మాత్రం కొందరు అనుకోని కారణాలు ఎమర్జెన్సీ అట్లేమో కానీ ఏం పని పాట లేకుండా మనం డైరెక్టర్ అయ్యి ఇంటికాడ కూర్చున్నావు, నువ్వు వెస్టేజ్కి అన్ఫిట్. నువ్వే మన డిపార్ట్మెంట్ లో చూసుకుంటే ఏమైనా అన్ని కాల్ చేయకుండా కానీ రిజెక్ట్ చేసేస్తారు. వెస్టేజ్ లో కూడా నువ్వు డైరెక్ట్ అయినాక నువ్వు లీడర్స్ మీటింగ్ రాకపోతే నువ్వు కూడా అన్ఫిట్ లెక్క నీకు ఎన్నటికీ జీవితంలో సక్సెస్ కాలేవు. ఒకవేళ ఎమర్జెన్సీ కారణం ఉంటే అది ఓకే, లేకుండా కూడా నువ్వు రాకపోతే మన మీటింగ్ మనం సక్సెస్ చేసుకోకపోతే పక్కడు వచ్చి సక్సెస్ చేస్తాడా? అది మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒక్కసారి కన్నుల పండగలాగా ఉంది. ఎన్నో చాలా రోజుల తర్వాత నిన్న కలుసుకుంటే మాత్రం అసలు ఆ సంతోషానికి అవధులు లేవు. నిన్న చెప్పిన సబ్జెక్టు అసలు 10,000 పెట్టినా దొరకదు, 20,000 పెట్టినా దొరకదు. అంత పెద్ద గొప్ప సబ్జెక్ట్ దొరికింది. చాలా గ్రేట్ సార్. చాలా నేర్చుకున్నా. త్వరలో ఆ సబ్జెక్ట్ నేను అందిస్తా. ఒక రేపు కావచ్చు, ఎల్లుండి కాబట్టి ఆ సబ్జెక్ట్ మొత్తం నేను అందిస్తాను అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. శ్రీమృజీ గుడ్ మార్నింగ్. సో థ్యాంక్ యూ అండి. సో 8:23 అయింది. సో రేపు ఎర్లీ మార్నింగ్ మనం సెషన్లో కలుద్దాం. సో రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకి తెలుసు కదా సప్లిమెంట్స్ ఉంటాయి, ప్రోడక్ట్ గురించి ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే టాపిక్స్ అనేవి ఉన్నాయి కదా, సెషన్స్ అనేవి ఎక్కువ మంది షేర్ చేసుకోండి. 5-10 minutes 15 minutes ఇట్లా ఒక 4 సెషన్ అనేది షేర్ చేసుకుంటే కొత్త మల్టిపుల్గా మనకి ప్రోడక్ట్స్ గురించి తెలుస్తూ ఉంటే కొత్త వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సో కొత్త వాళ్ళు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కొంతకాలం అయింది కాబట్టి సో వాళ్ళు కొంత నేర్చుకొని చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జూమ్ క్లోజ్ చేస్తున్నాను. సో రేపు ఎర్లీ మార్నింగ్ 4:30 కలుద్దాం.